మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేమిచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. మంగ్లీ బాధితులు మళ్ళీ తెర మీదకి వస్తా ఉన్నారు. మాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? సుబ్బు హడావడి చేశాడు, మళ్ళీ కామైపోయాడు అంటే డబ్బులకి ఏమైనా లొంగిపోయాడా? బాధితుల పక్షాన ఇప్పుడు ఉన్నదెవరు? బాధితులను ఎవరు పట్టించుకుంటారు? పోలీసులు ఎప్పుడు న్యాయం చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నెలన్నర తర్వాత మళ్ళీ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మీడియా తలుపు తడుతూ ఉన్నారు. ఈరోజు ఐ డ్రీమ్ మీడియా కూడా ఒక బాధితుడు తరఫున మాట్లాడటానికి ఇంకొక వ్యక్తి, అలాగే దీని గురించి ముందు నుంచి అనేక టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ భాష కూడా ఈరోజు మన డిబేట్ లో ఉన్నారు. మన బ్రదర్ పేరు రవికుమార్ నాయక్. తండాన్ని చూచారు. మీ బ్రదర్ కూడా డబ్బులు కట్టారు కదా? ఓకే. సో అతను బాధితుడు, అతని పేరు శ్రీనివాస్. యా భాషా గారు నమస్తే. నమస్తే. సో ముందు బ్రదర్ నీ నుంచే స్టార్ట్ చేస్తా. మనం ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ ఒక ఇంటర్వ్యూ చేసాం. అడ్వకేట్ సుబ్బు పచ్చి మోసకారి, పెద్ద దొంగ, అన్ని వేషాలు, ఏదో ఆర్టిస్ట్ కావాలనో లేకపోతే ఫేమ్ కోసమో ఈ విధంగా ఈ కేసు గురించి బాధితుల తరఫున మాట్లాడి 2 రోజులు హడావిడి చేశాడు కానీ ఏమీ లేదన్నారు. సో ఇప్పుడు క్లియర్గా చెప్పండి, ఎందుకంటే ఆ రోజు తండాకి వెళ్ళినప్పుడు శేఖర్ భాష కూడా సుబ్బు పక్కనే ఉన్నారు. సో మీ ఎలిగేషన్స్ ఏంటి? సుబ్బు మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అతను ఫేక్ అని చెప్పి మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు అన్న విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ డిబేట్ నేను సుబ్బు గారితోనే అవుతుందేమని అనుకున్నాను, కానీ నేను కూడా చాలా ట్రై చేశానండి. సుబ్బు గారు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ ఒకసారి నేను కూడా అడిగాను, సుబ్బు మీరు వచ్చి డిబేట్ చేయొచ్చు కదా ఓకే అని చెప్పి అడిగినప్పుడు, లేదు నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళతో వచ్చి నేను డిబేట్ చేయడం కూడా పద్ధతి కాదు, అడ్వకేట్ ఎథిక్స్ ప్రకారం నేను రాకూడదు. అండ్ ఇక్కడ ఏంటంటే సుబ్బారావు గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే అసలు నాకున్న డౌట్లు కావచ్చు ఇవి నేను తనతోనే క్లారిఫై చేసుకుందామని ఒక ఇంటెన్షన్ లో ఉండే. అంటే ఆయన పంజాగుట్ట పిఎస్ లో కేసు పెట్టినప్పుడు కూడా బాధితుల తరఫు నుండి కేసు పెట్టింది ఆయనే కదా? బాధితుల చేత కేసు పెట్టించిందా? చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ అది. ఇక్కడ ఒక క్లియర్, చాలా మందికి తెలియక అసలు ఆ కేసు ఏంటో తెలియదు చాలా మందికి. పంచగుట్టలో ఆయన బాధితుల తరపున కేసు పెట్టలేదు, నా మీద దాడి చేయడానికి వచ్చారు వీళ్ళు, నన్ను బూతులు తిట్టారు, నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తానని బెదిరిస్తున్నారు అని చెప్పి కేసు పెట్టారు తప్ప, బాధితులు వాళ్ళు వెళ్ళి పంజగుట్టలో కేసు పెట్టడానికి ట్రై చేస్తే అక్కడున్న పోలీసులు ఏం చెప్పారంటే వాళ్ళకి, మీరు ఏ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, అంతేగాని ఇక్కడ కాదు అని చెప్పి ఆ హిమకాంత్ రెడ్డి అని ఆయన 20 మందిని వేసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళకి చెప్పిన మాట అది. బట్ అక్కడ రిజిస్టర్ అయిన కేసు ఏంటి? సుబ్బుతో పంచాయతీ పెట్టారు ఎక్కడ? మన పూజారి గారి ఇంట్లో. ఆ పంచాయతీకి పిలిచినప్పుడు డైరెక్ట్గా ఆ పంచాయతీకి పిలవడానికి కూడా కారణం ఏంటంటే, సుబ్బును కొంతమంది సంప్రదించారు అప్పటికే ఈ బాధితులు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది బాధితులు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి ఆయన సంప్రదించినప్పుడు సరే మీకు ఏదో రకంగా నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన, ఇప్పుడు జనరల్గా లాయర్కి ఏంటంటే ఇది కోర్టులో కేసు వేసారు అనుకో, ఓ సివిల్ సూట్ ఫైల్ చేయాలి, డబ్బు తీసుకున్నారు ఇవ్వట్లేదు, అప్పు. సివిల్ సూటు ఎన్ని సివిల్ సూట్లు తేలుతున్నాయి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇది జరుగుతూనే ఉంటుంది. నిజంగా డబ్బులు ఇప్పించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వేరే రకంగా సెటిల్మెంట్ చేయాలి అనేది చూస్తారు తప్ప, ఏ లాయర్కైనా ఈ విషయం తెలుసు. నువ్వు చట్ట ప్రకారం పోవాలి అంటే సివిల్ సూట్ వేసుకున్న వాడికి ఎవరికి కూడా డబ్బులు వచ్చిన దాఖలాలు చాలా కష్టం, ఏళ్ళు తరబడి పడుతుంది. ఆ ఏళ్ళలో ఎంతమంది పోతారో తెలియదు. సో సుబ్బు ఏం చేశాడంటే, ఎందుకు కేసు పెట్టే ముందే మనం మాట్లాడుకుంటే సరిపోద్ది కదా, మీరు వాళ్ళకి ఇచ్చేసేయండి డబ్బులు అన్నప్పుడు, అంత మొత్తాలు ఇవ్వడానికి కుదరదు, నీకే కొంత ఇస్తారు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి సుబ్బుని వాళ్ళు అన్నప్పుడు, నాకు కుదరదండి మీరు వాళ్ళకి ఇచ్చేయండి. లేదు నువ్వు 20 లక్షలు ఇస్తానని, తర్వాత అది బేరం 1 కోటి రూపాయల దాకా వెళ్ళి, నువ్వు తీసుకోకపోతే ఆ 1 కోటి రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే నేను ఏ కార్ యాక్సిడెంట్లోనే పోతావురా నువ్వు అని బెదిరింపు. ఓకే. అదే రోజున సుబ్బు పక్కన ఉన్నప్పుడే ఆ మంగ్లీ రామావత్ మధుకి ఫోన్ చేసి, ఇదిగో ఆయనతో మాట్లాడు అని చెప్పి ఇచ్చిన ఇది. ఆయన ఒప్పుకోకపోతే ఆయన పచ్చిబూతులు తిట్టింది. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కూడా గట్టిగా జైల్లో ఉండొచ్చు, మాట్లాడే అవకాశం లేదు. లేదు అప్పటికి ఇంకా జైల్లో ఉన్నాడు, బయటే ఉన్నాడు. రమావత్ మధు ఎప్పుడు వెళ్ళాడు కూడా చెప్తాను మీకు. ఓకే చెప్పండి. అలా ఆయన కేసు పెట్టింది నా మీద దాడి చేస్తాడు, నన్ను బెదిరిస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, అది కేసు అక్కడ. ఓకే. దాంట్లో A5 గా మంగ్లీ ఉంది. ఇది బాధితులు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి మంగ్లీ పైన పెట్టిన కేసు కాదు. సుబ్బు మంగ్లీ పైన తనని బెదిరిస్తుంది అని పెట్టిన కేసు. శేఖర్ భాష గారు నాకు విషయానికి సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు ఈ కేసులో బాధితులకి సుబ్బారావు న్యాయం చేస్తాను ఎలా అంటాడు? ఆ కేసు అది కాదు. ఓకే అన్న, కేసు ఓన్లీ సుబ్బారావు పైన చంపేస్తానో లేకపోతే ఎలిగేషన్ ఎక్సెట్రా భయపెట్టినట్టు కేసు అది. నాకు కూడా తెలుసు. ఈ మ్యాటర్ ఇప్పుడు లేవనిద్దామంటే నాకంటే ముందు సారే చెప్పిండు. అలాంటప్పుడు బాధితులకి నేను న్యాయం చేస్తాను ఈ
అంటే దేవరకొండ దాకా సుబ్బు గారు వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఏ కేసు ఏ పోలీస్ స్టేషన్ దీనిపైన కేసు రిజిస్టర్ అయింది? అసలు ఏ పిఎస్ నుంచి అక్కడికి వెళ్ళినానని చెప్పాలి. బాధితులు ఆయన అప్రోచ్ అయ్యి నేను మీకు న్యాయం చేస్తాను, మీ డబ్బులు మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను, అడ్వకేట్ గా మీకు న్యాయ సహాయం అందిస్తానని చెప్పి క్లియర్ గా చెప్పాడు. పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులను కలవటం, మాట్లాడటం, అనేక మీడియా ఛానల్స్ కి వచ్చే విషయం మొత్తం ఆయన చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు ఒక న్యాయవాది గనక వీళ్ళకి న్యాయం చేయాలి అంటే ఆయన చేయాల్సింది ఏంటి? డబ్బులు ఇప్పించడానికి సివిల్ సూట్ ఫైల్ చేయాలి. సివిల్ సూట్ ఫైల్ చేసి కోర్టులోకి వెళ్ళి వాదించాలి. ఎవరైనా సరే సివిల్ సూట్కి వెళ్ళి ఫైల్ చేస్తే సరే వీళ్ళ దగ్గర ఫీజులు తీసుకోవడం, ఆ డాక్యుమెంట్ ఫీజులు అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి వాదించి ఎంత చేసినా కూడా నీకు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత ఐపీ పెట్టేస్తే కూడా ఏం చేయలేము. అంటే ఇప్పుడు వరకు ఎలాంటి బాధితుల తరపు నుండి ఈయన సివిల్ సూట్ ఫైల్ చేయలేదు. పాయింట్ ఏంటంటే మీ లెక్క ప్రకారం నాకు తెలిసి ఆయన బాధితులతోటి కేసులు పెట్టించడం అంటే లైక్ వీళ్ళకి ఏ బాధితుల నుంచి కేసు పెట్టించిండో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పండి. ఏ బాధితుల తరపు నుండి మీకు ఎఫ్ఐఆర్ పంపించాను. ఆ ఎఫ్ఐఆర్ కి సుబ్బారావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆ అబ్బాయి ఎవరో కూడా సుబ్బారావుకి ఇప్పుడు కావాలంటే మీరు లైవ్ ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు, 2 minutes మీ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు కదా. ఈ ఎఫ్ఐఆర్ ఓన్లీ బాధితుడు తనంతటా తానే వేరే లాయర్ని అప్రోచ్ అయ్యి కేసు పెట్టింది, కానీ ఈ కేసుకి సుబ్బారావుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. నేను ఇంకో మాట, నేను లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నా అంటే ఈ మాట స్వయంగా సుబ్బారావు గారు నిన్న మాట్లాడింది నేను మీకు వినిపిస్తా ప్రూఫ్. ఒక మాట ఎప్పుడు మాట్లాడారు? జస్ట్ మొన్న ఒక మన తొలి వెలుగు నుంచి అక్కడ యాంకర్ సుబ్బారావుకి కాల్ చేస్తే సుబ్బారావు గారు చెప్పింది ఏంటంటే ఆయన ఎవరో కూడా నాకు నా వృత్తి ప్రమాణంగా చెప్తే నాకు తెలియదండి, ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఎవరంటే తెలియదు అన్నాడు. ఈశ్వర్ ఎవరైతే బాధితుడు ఉన్నాడు కంప్లైంట్ ఆ బాధితుడు ఎవడో ఈయనకు తెలియదు. అసలు ఆ కేసుకి సుబ్బారావుకి సంబంధమే లేదు. కానీ ఈ కేసుని కూడా సుబ్బారావు బ్యాక్గ్రౌండ్ లో నడిపించినట్టు ఆయన అకౌంట్ లో పెట్టిండు మన శేఖర్ భాష గారు. నేను మొన్న ఆయన ఇంటర్వ్యూ చూసాను. ఎఫ్ఐఆర్ మాత్రమే ఎఫ్ఐఆర్ పంపించారు, అది నేను చేశానని చెప్పారు కాబట్టి ఆయన చేశాడేమో అని అనుకున్నాను. అది నేను అదే చెప్తున్నా. పాయింట్ కాదు సార్ ఒక్క మీరు అడిగిన దానికి క్లియర్ చేస్తా. సుబ్బు వీళ్ళ తరపున ఎలా పోరాడుతున్నాడు అనే దానికి నేను చెప్తున్నా ఏంటంటే ఒక న్యాయవాది వెళ్ళి కోర్టులో కేసేస్తే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు సివిల్ సూట్లో చాలా తక్కువ. అందుకని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఇది బయటికి వెళ్తే మీ పరువు పోద్ది, మీరు మేబీ ఇంకా రకరకాలుగా జైలుకి వెళ్తారని జనరల్ గా ఒక భయం వాళ్ళకి క్రియేట్ చేసి ఆ భయంలో నుంచి వీళ్ళకి న్యాయం చేయడానికి జరిగిన పంచాయతీయే పూజారి గారి ఇంట్లో జరిగిన పంచాయతీ. ఆ పంచాయతీ చెడగొట్టపోవడంతో అది కేసు అయింది ఆవిడ మీద. అంటే ఆ పంచాయతీలో సుబ్బారావుకి కావాల్సిన సెటిల్మెంట్ అమౌంట్ వాళ్ళు ఏనని చెప్పినందుకు అవి కంప్లీట్ చేసింది, లేకపోతే ఈయన ఈగో హట్ అయి కంప్లీట్ చేసిన చెప్పండి. ఆ పంచాయతీలో చాలా క్లియర్ కట్ గా సుబ్బుకి 20 లక్షలు లేకపోతే 2 కోట్లు అంటే ఆయన 2 కోట్లు చెప్తున్నారు. నేను విన్నది ఏంటంటే 20 లక్షలు ఎవరు నీకు ఇప్పుడు కావాలంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సుబ్బుకి అప్పుడు నాకు అంత పరిస్థితి. నాకు ఒక చిన్న డౌట్ అండి, దీంట్లో 20 లక్షలు సెటిల్మెంట్ అవ్వడానికి 20 లక్షలు నేను ఇస్తా అని చెప్పడానికి రీజన్ ఏంది? అసలు దేనికోసం వాళ్ళు 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చారు సుబ్బారావుకి, లేదా 2 కోట్లు దేనికోసం? ఎందుకంటే దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది అని నేను నమ్ముతున్నా అనుకోండి, నేను నమ్మినా ఓకే దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుందాం. నువ్వు ఏ నిదారణ తేల్చకుండానే సుబ్బారావు గారికి మంగ్లీ గారు 20 లక్షలు ఇస్తా లేదా 2 కోట్లు ఇస్తా అని చెప్పి ఆఫర్ ఏ విధంగా ఇచ్చారు? అసలు ఏ పర్పస్ లో ఆఫర్ ఇచ్చారు? అదే అంటున్నా, దానికి చెప్పండి నాకు. సో సుబ్బు అంతకు ముందే చిన్న 2-3 యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అది చూసి సుబ్బు ఎవరి శిష్యుడు, పూజారి గారి శిష్యుడు అనే విషయం ఈవిడ గ్రహించింది. సో ఏం చేసింది, పూజారి గారితో మనం మీడియేషన్ చేసుకుని కూర్చుందాం, సెటిల్ చేసుకుందాం, మీరు బయటకు వెళ్ళి మాట్లాడకండి, నా పరువు తీయకండి, లేకపోతే ఇంకోటి అండ్ అలాగే అని చెప్పి మాట్లాడటం మొదలెట్టింది. సుబ్బు అప్పటికి ఈవిని డైరెక్ట్ గా మాట్లాడు. అప్పటికి ఆయన రమావతి మధు గురించి, బాలాజీ నాయక్ గురించి ఏదో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో ఆ కోణంలో ఈయన పిలిచారు. ఈయన ఆవిడని పిలవాలి, ఆవిడే ఈయన పిలిచింది. ఎందుకంటే కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఆయన సబ్మిట్ చేశాడు. సో ఆవిడ ఈయన పిలవడానికి కారణం ఏంటి? ఆవిడకి అసలు ఆవిడకి సంబంధమే లేదంటే ఆవిడ సుబ్బురావు పిలవడం దేనికి, సుబ్బుతోటి రమావతి మొత్తం మాట్లాడించడం దేనికి? అండ్ నేనేదో సుబ్బు చెప్పిన మాటలు చెప్పట్లా. సుబ్బుని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కేసు పెట్టిన తర్వాత ఎవరికి అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ 7 మిస్డ్ కాల్స్ వచ్చినాయి ఏదో చెప్తున్నాడు. కానీ నేనేం చేశా, పూజారి గారి ఆఫీస్ లోనే నేను 2-3 సార్లు ఇట్లాగే పాడ్కాస్ట్కి వెళ్ళా. ఆయనకి ఇట్లాగే ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో మన సోదరుడు ఒక మీడియా రిపోర్టర్
అతనికి ఫోన్ చేశానండి, ఏంట్రా అబ్బాయి ఏం జరిగింది, విషయం నిజమేనా అంటే, అవునన్నా పచ్చి బూతులు తిట్టారన్నా సుబ్బుని, మనోడు అయినా కూడా ఎంత డబ్బులు ఆఫర్ చేసినా కూడా మనోడు తగ్గలేదు, మీరు ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని నాకు ఇది వద్దు అని చెప్పి అన్నాడన్నా అని చెప్పి అతను చెప్పిన తర్వాత నాకు రెస్పెక్ట్. అప్పుడు నేను ఓకే రైట్ చెప్పింది అతను చెప్పాడు అంతే. ఇప్పుడు ఆయన ఈగో హట్ అయి కేసు పెట్టిండా లేకపోతే దీంట్లో నిజంగా మంగ్లీ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఒక్క 2 minutes ఓన్లీ సుబ్బు తనని తాను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ కేసులో ఉన్నారు, లేకపోతే దీంట్లో ఈ కేసు సుబ్బుకి లేదు సంబంధం లేదు అంటున్నారు మీరు. మీ ఇంటెన్షన్ వాస్తవమా కాదన్న? అంటే సుబ్బు గారు తనని తాను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ కేసులో ఉన్నారు తప్ప బాధితుల తరపు నుండి అన్న బాధితుల తరపు నుండి వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి భాష గారు, వాళ్ళు బెదిరిస్తున్నారు, చంపేస్తాము ఈ కేసు గురించి మాట్లాడితే ఇవన్నీ దానికి బెదిరిపోయి ఈ బెదిరింపులు నాకెందుకు అని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్ళి రక్షణ కోసం కేసు పెట్టిండు. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మరి బాధితులను న్యాయం చేస్తాను ఏ లెక్క అన్నాడు చెప్పండి. పెట్టలేదు చెప్పండి. ఏ లాయర్కైనా బుర్ర బుద్ధున్న ఏ లాయర్కైనా అర్థం అవుతుంది, ఇది సివిల్ సూట్, దీనికి వెళ్తే డబ్బులు రావు అని అందరికీ తెలుసు. కానీ దీన్ని వేరే రకంగా రాబట్టాలి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి న్యాయం చేస్తే పరువు పోద్ది, అందుకని సెటిల్మెంట్ వస్తారు. నేను చెప్పేది అండి, ఇప్పుడు మీడియా ముందుకు వస్తే ఇది విషయాలు ఏదో బయటకు వెళ్తాయి, విషయం ఏదో తెలుస్తుంది అని చెప్పినప్పుడు అదే కోణంలో మాట్లాడాలి. నేను బాధితుల తరపున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, చెప్పేది సార్ ఇప్పుడు నాది కంప్లీట్ చేయండి, మధ్యలో నన్ను సబ్జెక్ట్ చేంజ్ అవ్వండి. ఇప్పుడు సుబ్బారావు గారు రెగ్యులర్ గా మనతో మాట్లాడిన విషయం ప్రతి మీడియా ముందుకు చెప్పే విషయం ఏంటి, మీరు కూడా వింటూనే ఉన్నారు. బాధితుల తరపున నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, ఓకే నా క్లయింట్లు ఎక్కడ కర్నూలు, అదోని, డ్రోన్ వైపు నా క్లయింట్లు ఉన్నారు, నేను వాళ్ళ తరపు నుండి కొట్లాడుతున్నా. దేవరకొండ మొన్నటి వరకు దేవరకొండ బాధితులు కూడా నా వెనకనే ఉన్నారు, వాళ్ళు కూడా నా క్లయింట్లు అని చెప్పి చెప్పుకున్న సుబ్బారావు నిన్న అంటే నేను ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాత ఈ విషయంలో దేవరకొండ నుంచి ఒక కేసు కూడా ఆయన సబ్మిట్ చేయలేదు, ఒక కేసు కూడా తీసుకోలేదు అని చెప్పిన తర్వాత మీడియా ముందు బహిరంగ ఒప్పుకున్నాడు. ఏమని, నేను నా దేవరకొండ నుంచి నాకు ఎలాంటి క్లయింట్ లేరు, నా క్లయింట్లు అని ఇటు సైడ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన క్లయింట్ ఉన్నారు అన్నది కూడా సార్ చెప్పిన విషయంలో అబద్ధమే. ఓకే, ఓన్లీ మీడియా ముందు షో అప్ చేస్తున్నాడని ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు సార్. మరి ఏంది కాదు. ఇప్పుడు భాష గారు ఏమంటారంటే ఈ కేసులు గొడవ ఏమీ లేకుండా మధ్యవర్తిగా ఉండి బాధితులకి న్యాయం సార్. ఇప్పుడు నేను ఒక్క కేసు లేకుండా సార్, ఇప్పుడు హిమకాంత్ రెడ్డి ఒక 20 మందిని తీసుకుని ఆయన అప్రోచ్ అయ్యాడు. ఓకే, ఆ 20 మంది హిమకాంత్ రెడ్డి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు. ఈ దేవరకొండ లేకపోతే ఇంకోటో దాంట్లో ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ ఆ కేసుకు సంబంధించి చంపేస్తానని పోలీస్ కేసు సార్. నా మాటేనండి, ఇప్పుడు బరాబర్ పాయింట్ ఇది. ప్రజల తరపు నుండి ప్రజలకున్న క్వశ్చన్ నా మాటగా నేను అడుగుతున్నా. ఓకే, నాకు మంగ్లీ అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే ఈయన మంగ్లీ పంపినటువంటి మనిషి అని నన్ను ఓన్లీ మంగ్లీ వైపు రుదుతా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే నేను క్లియర్ కట్ గా చెప్తున్నా, ఇదే మీడియా వేదిక ఇంకోసారి 10 సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, సుబ్బు గారు మీ స్టాండ్ ఏంది, బాధితుల తరపు నుండి మీరు ఎంతవరకు కొట్లాడగలరు, దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పారు కదా, బయట పెట్టండి. ఆయన అంటాడు నాకు ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. మీరు చాలా మీడియా సంస్థ వినే ఉంటారు, మన శేఖర్ భాష గారు కూడా విని ఉంటారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నా దగ్గర ఉన్న ఆధారం ఆల్రెడీ కోర్టులో నేను సబ్మిట్ చేసిన. కోర్టులో సబ్మిట్ చేశానరా, నేను వీడియోలు వినిపిస్తా. నేను మీకు వారం రోజుల క్రితము కేఆర్ టీవీ క్రాంతి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి. ఓకే, అయితే ఆధారాలు నేను కోర్టులో సబ్మిట్ చేసిన. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి సార్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓన్లీ పెట్టలేదు. నేను చెప్పేది వేరే సార్, నాది కంప్లీట్ కానివ్వండి సార్ ప్లీజ్. మీడియేషన్ చేశారు ఆయన. మీడియేషన్ చేసినప్పుడు వాళ్ళు ఈయనకి ఎంతో ఇచ్చి వాళ్ళని సార్ నేను చెప్పేది బాధితుల తరపున కేసు పెట్టారు సార్. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే బాధితులకి న్యాయం చేసే విధంగా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అది చేశారు అని చెప్పేసి ఆయన సివిల్ సూట్ ఎందుకు వేయలేదు, ఇప్పుడు బాధితులు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఒక్క నిమిషం, అంటే సివిల్ సూట్ వేయాలి అంటున్నారు కదా, అసలు ఏమి జరగలేదు కదా. సుబ్బారావు లాయరా సెటిల్మెంట్ చేసే? ఒక్క నిమిషం నా మాట, నేను శేఖర్ భాష గారిని అడుగుతున్నా, సుబ్బారావు అడ్వకేటా సెటిల్మెంట్లు చేసే బ్రోకర్ అని అడుగుతున్నా. అయ్యా చెప్పండి, అడ్వకేట్ ప్రొసీజర్ ఏంటి? ఆయన ప్రకారం
మీరు ఇప్పుడు సివిల్ సూట్ వేసి బాధితులకు న్యాయం చేయాలి. ఏ బుద్ధున్న లాయర్ పెట్టాడు అన్నారు. ఓకే, ఇప్పుడు సుబ్బారావు ఏమైనా సెటిల్మెంట్ చేస్తున్నాడు దీంట్లో? లాయర్లు చాలా మంది అదే చేస్తారు, మీకు తెలుసో లేదు నేను చెప్తాను. ఇప్పుడు అదే చేసినప్పుడు ఓకే అది చేస్తున్నారు కదా, అది చేసినప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నా దగ్గర ఉన్న ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశానండి, నా దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముంగట నేను బయట పెడితే ఓకే కోర్టులో దానికి అంత ప్రాధాన్యత ఉండదంట. అంటే ఉన్న ఆధారాలు బయట పెడితే కోర్టులో దానికి అంత ప్రాధాన్యత ఉండదంట, అందుకే ఆయన బయట పెట్టట్లేడంట. ఒకవేళ ఆయన తరపు నుండి ఉన్న ఆధారాలన్నీ కోర్టులు అన్ని తేల్చిన తర్వాత విషయం ఏందో తేలకపోతే అప్పుడు మీడియా ముందు బయటికి పెడతారు. నాకు తెలిసి ఈయన కోర్టుకి ఎప్పుడు వెళ్ళాడని నేను చెప్తా. నాకు తెలిసి ఆయన ఇప్పుడు మీకు సంబంధం లేకుండా ఆధారాలన్నీ కోర్టులో సబ్మిట్ చేసేసానని చెప్పి ఒప్పుకున్నాడు. నేను వినిపిస్తాను. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకు తెలిసి ఆయన ఏ కోర్టుకి వెళ్ళాడు అనేది నేను చెప్తా. అంటే ఆయన ట్రస్ట్ చేసినప్పుడు ఆ సిఐ రామకృష్ణ అని ఆయన పంజగుట్ట సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన మీద హైకోర్టు అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా గట్టిగా ఫైర్ అయ్యారు. తర్వాత అది కోర్టులో కూడా వేశారు. కోర్టులో వేసినప్పుడు ఈయన ఈ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా నేను దీనికోసం వెళ్ళాను అని చెప్పి అంతా ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించిన సాక్ష్యాలు అక్కడ పెట్టాడు. అంతేగాని శేఖర్ భాష గారు ఇప్పుడు క్లియర్ కట్ గా ఒప్పుకున్నాడు. అసలు ఏ బాధితులు, నేను మొన్నటి వరకు కర్నూలు డ్రోన్ అటు సైడ్ బాధితులు కూడా ఉన్న క్లయింట్ ఉన్నారు. లేనప్పుడు ఆయన సెటిల్మెంట్ ఆయన కోర్టులో సబ్మిట్ చేసిన ఇవి నాకు తెలిసి. బట్ ఇంకొకటి చెప్తా, బాధితుల తరపున మీకు ఫస్ట్ లో మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాధితుల తరపున ఈయన కోర్టులో కేసులు వేయడానికి కాదు, బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఆ కేసులు వాదించేది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తున్నప్పుడు ఆయనకి ఏదైనా సరే సార్ ఇదిగోండి సార్ సాక్ష్యాలు చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఏదో ఒక చెంచాగిరిలాగా మనం వెళ్ళి అందించవచ్చు తప్ప ఇవన్నీ వాదించేది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్. వీళ్ళు కేసులు ఎక్కడ అవ్వాలి? పోలీస్ స్టేషన్స్ లో అవ్వాలి. ఈ లాయర్ వెళ్ళి ప్రైవేట్ కేసులు పెట్టాలి తప్ప, ప్రైవేట్ కేసులు అది కూడా సివిల్ కేసులు పెట్టాలి తప్ప ఇంకోటి ఏం లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు సార్ క్లియర్ గా ఒప్పుకున్నాడు సుబ్బారావు ఏ కేసు తీసుకోలేదు, కోర్టులో ఎలాంటి కేసు సబ్మిట్ చేయలేదు. నాకు తెలియదు ఆయన చేసిన నాకు తెలిసింది నేను చెప్తున్నా. నేను అదే ఏం తెలియకుండానే సుబ్బారావుని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇక్కడ దాకా వచ్చారు. ప్రొటెక్ట్ చేయట్లేదే, నేనేం ప్రొటెక్ట్ చేయట్లేదు అన్న. నేను ఒక క్లారిటీ చెప్తా. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేందుకు ఇవాళ మన ముందున్నారో ముందుకు అడ్వకేట్ సుబ్బు ఇప్పుడు కూడా అందుకనే అది జరుగుతున్న క్రమంలో కూడా నేను సోషల్ మీడియా వేదిక కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా పోస్టులు పెట్టేవాడిని. అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా ప్రధాన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి మంగ్లీ దగ్గర. ఒక్క రూపాయి కూడా నేను మీ కేఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా, ఒక్క రూపాయి కాదు కదా అసలు ఆవిడ ఆ తర్వాత నుంచి ఆవిడ కలిసింది కూడా లేదు. మీకు ఆవిడ అంటే సంప్రదింపులు చేయడం మిమ్మల్ని జయించింది. ఇక నేను వినకపోయేటప్పటికి ఆవిడంటే వాడు వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడైతే ఏమంటారు మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం తప్ప వాళ్ళ ఆఫీస్ లో ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలలో చెప్పింది కాపీస్ వాళ్ళకి సంబంధించి. సో అప్పటికి కూడా నేను హైయెస్ట్ మీకు ఆఫర్ ఎంత ఉంది అంటే అది కోర్టులో అది కోర్టు ద్వారా తెలిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలలో చెప్పిన దానికి కోర్టులో దానికి ప్రాముఖ్యత కల్పించరు. అందుకనే సెంట్రల్ మినిస్టర్ గారి పేరు కూడా చెప్పలేదు, ఆ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు కూడా చెప్పలేదు. ఎందుకంటే కోర్టులు ఇప్పుడు మనం ఏదైతే బహిరంగంగా ఇప్పుడు మీడియా అనేది ప్రజావేదిక, సో ఇక్కడ చెప్పిన తర్వాత దాంట్లో ప్రాముఖ్యత ఉండదు. సో కోర్టు నుంచి మనకు ఆర్డర్ కానివ్వండి, ఇంట్రీమ్ ఆర్డర్ కానివ్వండి, ఆవిడ అరెస్ట్ కాపీస్ కానీ వచ్చినా అనుకోండి, అరెస్ట్ చేపిస్తారా? అరెస్ట్ కోసం అన్నిటి ఏమండి నేను ఈ రోజు మీ మీడియా విత్మా గారికి ఒక నెంబర్ ఇచ్చారు, అతనికి ఫోన్ చేస్తే సార్ డోర్నకల్లో ఉన్నాం సార్. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అయితే ఇక్కడ ఏంటంటే క్లియర్ అయిపోతారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ సెంట్రల్ మినిస్టర్ పేరు క్లయింట్లకి కీడు జరుగుతుంది. సో అందరికి బిల్డ్ చేశారంటే ఈవిడ నేను సెపరేట్ చేస్తలేను సరే ఆవిడ అంటే ఇంకా కొంచెం ఆమెకి ఇబ్బంది అయింది అన్న కాడ ఇక మొదటి నేను ఏమంటానంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టి తెలంగాణకు వచ్చే పార్టీలు అంటే చేస్తాను అని చెప్తున్నాడు. అది కూడా ఎప్పుడు ఆవిడ మీద ఇంటర్వ్యూ ఆర్డర్ వచ్చినప్పుడు అంటే ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి నేను అందిస్తాను అనేది దాని ఉద్దేశం. వాళ్ళకి కదా ప్రాధాన్యత. సో దానికి ఈ కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అనుకుంటా. ఎందుకు అంటే నేను ఏమంటానంటే ఎందుకు ఈవిడకి ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు? దాని అనుకున్న వాళ్ళు బయట పెడతారా? ఆ లీడర్లను కూడా బయట పెడతారా? ఈ కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అనుకోండి, ఒకవేళ లేదని చేసి క్లయింట్ల దగ్గర నుంచి నన్ను గట్టా తీసేపిచ్చారనుకోండి, మొత్తం నాకు తెలిసినవి నేను చూసినవి నేను అన్ని ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడంతో పాటుగా చాలా ఆధారాల వరకు నా దగ్గర పెట్టుకున్నా.
జిరాక్స్ కాపీలు, తర్వాత పెన్ డ్రైవ్స్ ఇవన్నీ. అప్పుడు ఫస్ట్ ఒకవేళ ఆ కేసు నుంచి బయటకు వస్తే ఆ ఆధారాలు ఫస్ట్ మీకే ఇస్తా, మొత్తం మీ ఛానల్ టెలికాస్ట్ చేద్దరు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఈయన చెప్పింది ఏంటంటే క్లయింట్ల దగ్గర నుండి నాకు వచ్చిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఒకవేళ క్లయింట్లను నా దగ్గర నుంచి తీసేస్తే తీసుకొచ్చి మీ ముంగల మీడియా ముంగల పెడతా అన్నాడు. అవునా కదా? అంటే ఈయన ఇదంతా ఉత్తి మాటలేనా? ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఒక ఎంటైర్ దీంట్లో ఎక్కడ కూడా నేను కోర్టులో సబ్మిట్ చేశానని ఆయన చెప్పాలి, సబ్మిట్ చేస్తాను అని చెప్పాడు. మళ్ళీ చాలా క్లియర్, ఒక్క నిమిషం, చాలా క్లియర్ కట్ గా మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాయి నేను మీకు. వాళ్ళు లేదని చేసి క్లయింట్ల దగ్గర నుంచి నేను గట్ట తీసేపించడానికి ఒక రిలీజియస్ పాఠం తీసుకొని కామెడీగా పాడమనండి, పాడదు. కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అంటే ఎందుకు ఎవడికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఈ కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అనుకోండి, ఒకవేళ లేదని చేసి క్లయింట్ల దగ్గర నుంచి నేను గట్ట తీసేపిచ్చారనుకోండి, మొత్తం నాకు తెలిసినవి, నేను చూసినవి, నేను అన్ని ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడంతో పాటుగా ఇవ్వడంతో పాటు కూడా అంటే ఇది మొత్తం వినలేదు, నేను క్లియర్ గా విన్నా. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆడియో మీరు కూడా ఒకసారి వినండి, చెప్పేది వినండి. కోర్టులో ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను, చెప్పేది వినండి సార్. ఆఫ్ ద రికార్డు క్లయింట్లను నా దగ్గర నుంచి తీసుకుంటే ఓకే, కోర్టులో సబ్మిట్ చేయడానికి అక్కడ కేసు రావాలి కదండి. మరి కేసు రాంది నేను అబద్ధం చెప్పిండంటారా? అరే చెప్పింది విననే, నేను చేస్తానని చెప్తున్నాడు. సరే ఇప్పుడు క్లయింట్ ఆయన క్లియర్ కాదు, ఒక నిమిషం, కోర్టుకి ఇవ్వడంతో పాటుగా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఈ కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అనుకోండి, ఒకవేళ లేదని చేసి క్లయింట్ల దగ్గర నుంచి నేను గట్ట తీసేపిచ్చారనుకోండి. అర్థమైంది. ఎందుకు తీసేపిస్తారు? ఆయన కోర్టులో పెట్టినది తీసేపిస్తారు కదా. వినండి, క్లయింట్లను నా దగ్గర నుంచి తీసేపిచ్చారు అనుకోండి, అంటే తీసేపిచ్చారంటే క్లయింట్లు విత్డ్రా చేసుకుంటారు వాళ్ళు. చేసి క్లయింట్ల దగ్గర నుంచి నేను గట్ట తీసేపిచ్చారనుకోండి, మొత్తం నాకు తెలిసినవి, నేను చూసినవి, నేను అన్ని ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడంతో పాటుగా చాలా ఆధారాల వరకు నా దగ్గర పెట్టు, అంటే కోర్టులో ఇచ్చి కూడా చాలా ఆధారాలు ఇవ్వడంతో పాటుగా నా దగ్గర కూడా చాలా ఆధారాలు పెట్టుకున్నా అంటున్నాడు. అంటే అర్థమైంది, ఆల్రెడీ కోర్టుకి ఇచ్చేసిన నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఆధారాలు కోర్టుకి ఇవ్వకపోతే నా దగ్గర కూడా నేను చెప్పాల్సింది కదా సార్. మీరు ఏంటంటే క్లియర్ కట్ చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడంతో పాటు కూడా నా దగ్గర కూడా పెట్టుకున్నాను అంటే కోర్టుకి ఇవ్వడంతో పాటు నేను ఎప్పుడైతే ఆ కేసు వస్తుందో ఆయన ముందుగానే క్లియర్ గా చెప్పాడు. అది మంగళీకి ఎప్పుడైతే అరెస్ట్ కోర్టుకి ఇవ్వడంతో పాటు కొన్ని ఇవ్వడంతో పాటు కొన్ని బయట పెట్టడం మీద నా దగ్గర పెట్టాను, కొన్ని కోర్టుకి ఇచ్చి ఇవ్వడంతో పాటు అంటే కోర్టుకి ఇవ్వడంతో పాటు నేను కొన్ని దాచిపెట్టుకున్నాను పాటు దాబెట్టుకున్నా కొంతమంది అని పెట్టుకున్నాడు కదా. మరి ఎప్పుడు ఇస్తాడు కోర్టుకు చెప్పమని చెప్పండి. మాట్లాడు చలో, మీరు అడిగారు కదా, చెప్తా ఫస్ట్ చెప్పండి. కోర్టుకి అంటే కోర్టులో సబ్మిట్ కానివ్వండి సార్. 5 నెలలు అయింది కేసు టేకప్ చేసి, ఇప్పటి వరకు నువ్వు కోర్టులో సబ్మిట్ చేయలేదు అని మీరు అంటున్నారు. ఓకే, ఆయన ఏమన్నా క్లియర్ కట్ కోర్టులో ఇవ్వడంతో పాటు నా దగ్గర కూడా పెట్టుకున్నా ఆల్రెడీ. ఓకే, లేకపోతే ఆయన కోర్టుకి ఇవ్వకపోయి ఉంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, నేను పెన్ డ్రైవ్ కూడా పెట్టుకున్నా, ఇంకో కాపీ కోర్టుకి ఇవ్వడానికి పెట్టుకున్నా అని చెప్పేవాడు. కానీ ఆయన చెప్పింది అది కొంచెం భాషా గారు చెప్పినట్టు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది, అది కూడా వినిపిస్తారు. కోర్టుకి ఇవ్వడంతో పాటు నా దగ్గర కూడా కొంత పెట్టుకున్నా అని చెప్పాడు. ఒకవేళ ఇది క్లయింట్లు దీని నుంచి నన్ను తీసేపిస్తే నేను ఇంకా డైరెక్ట్ మీడియా ముందు ఈ ఆధారాలు బయట పెడతా అన్నాడు. సరే, మీరు చెప్పినట్టు కోర్టుకు ఇంకా ఇవ్వలేదు, ఇస్తాడు అనుకుందాం. అంటే ఈ కేసు నువ్వు టేకప్ చేసి దాదాపుగా 5 నెలలు అయింది. ఓకే, 5 నెలల వరకు నువ్వు దాని కోర్టుని ఇవ్వనంత ఏం చేస్తున్నావు? వస్తే సుబ్బు అదే స్టాండ్ లో ఉన్నాడని బాధితుల నుండి ఖచ్చితంగా నిలబడతాడని నేను పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతాను, ఉత్తమ ముచ్చట్నా మరిది? నేను చెప్తున్నా, ఆయన దీనికి సమాధానం చెప్పు. ఆయన ఎప్పుడు సబ్మిట్ చేయగలడు? కోర్టు కేసు వచ్చినప్పుడు. కేసు ఈయన తీసుకురాలేడు, పోలీసులు తీసుకురావాలి, పోలీసులు ఛార్జ్ షీట్ చేయాలి. ఇప్పుడు చెప్పేది విను ఫస్ట్. 5 నెలలు అయింది, ఏం చేయట్లేదు అంటారుగా. 5 నెలలు కాదు, ఆ సంవత్సరాలు 2 సంవత్సరాలు మన పోలీసులు ఛార్జ్ షీట్ చేరుకోండి సార్. ఎప్పుడైతే మనం మీడియా తరపున లేకపోతే పొలిటికల్ గానో ప్రెషర్ వచ్చి ఇప్పుడు సిట్టేసారా, మనం అదే అడుగుతున్నాం కదా. తొందరగా ఛార్జ్ షీట్ అవ్వడం, అప్పుడు
కోర్టులో కేసు వచ్చినప్పుడు బెంచ్ ముందుకు సాక్ష్యాలు ఏం భాష గారు చెప్పేది అంటే చేస్తారు? బెంచ్ ముందుకు ఇంకా కేసు రాలేదు, పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేదు, అది యాక్టివ్ గా బెంచ్ అది ముందుకు వస్తే రెండు రకాల కేసులు. ఇప్పుడు ఈ See, point అది ఏంటంటే ఈయన సార్ ఆయన డబ్బులో ఉన్న point కేసు of view రావచ్చు, చెప్తున్నాడు. ఈయన కేసు రావచ్చు, ఏదొచ్చినా సరే దానికి సంబంధించిన సాక్ష్యాలు అసలు ఆయన ఆయన public కేసు prosecutor పెడితేనే తీస్తాడు. కదండి బెంచ్ మీదకి రావడానికి. పోలీస్ స్టేషన్ లో చార్జ్ షీట్ ఇంకా 5. నేను ఒక క్లారిటీ ఇవ్వనా? ఇప్పుడు ఈయన ఆయన కేసు పెట్టడం శేఖర్ ఏంటి? భాష ఆయన గారు పెట్టలేడు చెప్పిన- కేసు. చెప్పేది ఆయన వినండి. పెడితే సివిల్ కేసు పెట్టాల్సి వస్తుంది. చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. శేఖర్ భాష గారు చెప్పినట్టు క్లియర్ కట్ గా ఆడ ఏంది మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు అయింది ఓన్లీ ఆయన ప్రొటెక్షన్ కోసం మాత్రమే, బాధితుల తరపు నుండి కాదు అని చెప్పి మీరే చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఇది ఈయనను ప్రొటెక్ట్ చేసే ఎవిడెన్సా, బాధితుల తరపు నుండి ఎవిడెన్సా చెప్పమని చెప్పండి. ఫస్ట్ పాయింటా కదా? పాయింటా కదన్న? నువ్వు మీరు బాధితుల తరపు నుండి ఒక కేసు కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయించలేదు. నిన్న సాదా సీదా వ్యక్తి చిన్న ఏదో పనులు క్యాటరింగ్ వర్క్ చేయించుకునే ఒక అబ్బాయి కేసు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, మీరు ఈ రోజు 4 నెలలు అయింది, ఒక ఎఫ్ఐఆర్ చేయించలేదే. ఓ నీ ప్రొటెక్షన్ నువ్వు చేసుకున్న ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎవిడెన్స్ మీద బాధితులే పెట్టారు కదా కేసు, ఆ, బాధితులే కేసు తప్పు. పెట్టారు, అది ఎఫ్ఐఆర్ అయింది. మొన్న బాధితుడు పెట్టిండు. సాదా సీదా బాధితుడు తనంతట తాను ఇంకా న్యాయం జరగలేదని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎఫ్ఐఆర్ అయింది June 2న. ఆయన పేరు ఈశ్వర్, అబ్బాయి పేరు. ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక అడ్వకేట్ అయ్యి ఉండి నేను క్లయింట్లు అంటే కాదు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఏ కేసు నమోదు కాకుండానే ఎఫ్ఐఆర్ కాకుండానే రమావతి మోదు వీళ్ళు అరెస్ట్ అయ్యారా? అది బాధితులు వాళ్ళ ఊర్లలో పెట్టారు. అర్థమైందా అన్న? బాధితులు ఇప్పుడు వాళ్ళ ఊర్లలో advocate సుబ్బు పెట్టినందుకు దగ్గరకు వచ్చిన తర్వాత సుబ్బుకి ఈ మధు అరెస్ట్ కి సంబంధం లేదు. అసలు సుబ్బుకి మధు అరెస్ట్ కి అసలు సంబంధమే లేదు. రైట్. బాధితులు నేను ఇక్కడ మధు arrest గురించి చెప్తాను. సార్ ఒక్క మాట నాది కంప్లీట్ గానీ, అంటే మీరు చెప్పినట్టు సుబ్బు గారు మాట్లాడినట్టు నాకు ఇక్కడ తేలాల్సింది ఏంటి అంటే, సుబ్బు గారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న ఎవిడెన్సా, బాధితుల తరపున ఉన్న ఎవిడెన్సా? మీరు బాధితుల తరపున ఖచ్చితంగా కొట్లాడితే ఆ ఎవిడెన్స్ లో మీ తరపున అట్లీస్ట్ ఒక, ఇప్పుడు మొన్న ఆయన పేరుంది హేమకాంత్ రెడ్డి ఉన్నాడు, నీ క్లయింట్ ఆయన ఒక్కడే. ఈయన డ్రోను అదోని అట్ సైడ్ అన్ని మా క్లయింట్లు ఉన్నారని చెప్పింది, కానీ ఈయనకు అప్రోచ్ ఆయన ఒక్కడే, హేమకాంత్ రెడ్డి మాత్రమే. ఆయన కేసుని కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆయన దగ్గర నుంచి కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ చేయించుకున్నాడేమో అనుకున్నా నేను, అది కూడా కాలేదు. దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉందని ఎట్లా ఇప్పుడు మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? మంచి question. ఇది మంచి question. ఇప్పుడు ఈ విషయాన్ని నేను వినిపిస్తా ఇప్పుడు. పెద్ద బంగ్లా, ఆ బంగ్లా దగ్గర తీసుకొచ్చి నైట్ అర్ధరాత్రి 12 వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వచ్చి మీరు ఇట్లా బిజినెస్ చేస్తున్నాం అది అని చెప్పారు. ఈయన అన్నాడు కదా మంగ్లీకి ఏంటి సంబంధం అని. మంగ్లీ మాట్లాడలే, మైక్రో ఫైనాన్స్ ఉంది మనది, మైక్రో సాఫ్ట్వేర్. మా అమ్మ మా బిడ్డని మధుకి ఇచ్చి మధు బాగా బిడ్డ, మా చెల్లిని మా చెల్లిని బాగా నా కూడా బాగా నైట్ వచ్చి నువ్వు పనుకున్నా అని చెప్పింది. ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు? అడుగు ఇప్పుడు ఏడున్నారు సార్, అడగతే ఈడ వాళ్ళని నమ్మసలు మంగ్లీ మధు అయితే రైట్. సో మీకు ఎలా- I mean, ఈ ఇప్పుడు వీడియో నాకు మీకు clarity పంపిస్తా, వచ్చింది. మీకు తెలుసు కదా. సార్, నాకు విషయం clarity. నేను వినండి, చెప్పేది నేను first. First ఆయన- ఆగండి, ఆయన ఆగండి, చెప్పండి. ఆగండి. చెప్పండి. ఇప్పుడు మంగ్లీకి ఏంటి సంబంధం లేదు అంటారు కదా. ఏ పలుకు తాండాలు వచ్చి ఈయన ఆ పక్కన ఆయన వచ్చారో ఆ పలుకు ఒక్క తాండాలకి నిమిషం, మంగ్లీకి సంబంధం లేదు అంటున్నారు మీరు? నేను లేదు అనట్లేదు, ఆ సంబంధం మీరు లేవనెత్తిరు కాబట్టి బయటికి తీయండి అంటున్నాను. ఆ. బయటికి తీయండి. మీరు ఉత్త మాటలు కాదు, మాటలు- పై పై మాటలు ఎవరు కాదు. మంగ్లీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా? ఆరోపణలు చేస్తున్నారు. ఆ, ఆరోపణ ఏంటి వాస్తవం నిరూపించండి బయటికి అంటున్నారు. తీయండి. Correct, correct. నాకు కావాల్సింది అదే బాధ్యత. ఇప్పుడు సరే, ఈయనే మాట్లాడారు అంటున్నారు కదా. ఈయన అలాగే ఇంకా చాలా మంది ఆ ఊరు తరపు నుంచి మాట్లాడిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజున అక్కడ సుబ్బు లేడు, ఎవ్వరు లేరు, నేను లేని ఎవరు లేరు. ఆ విలేకరు వెళ్ళి అడిగినప్పుడు మీరు మంగ్లీ ఉందని ఎలా చెప్తారు, అసలు మంగ్లీ ఏంటి సంబంధం అని ఈయన అడిగినట్టే ఆ రోజు విలేకరు అడిగినప్పుడు ఈయన కానీ వేరే వాళ్ళకి కానీ ఏం చెప్పారంటే, ఆ రోజు మంగ్లీ వచ్చింది, రమావతి మధు ఇంట్లో ఉండింది, రాత్రి 12 గంటలకు వచ్చింది, మా వాళ్ళందరినీ పీల్చింది, ఇదిగో దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పింది. ఈ రోజు కేసు ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ అయింది చూసావా, యాజ్ ఇట్ ఈస్ అదే. ఇది దీనికి మించి సాక్ష్యం ఏం కావాలి నీకు? రైట్ సార్. దీనికి తోడు మంగ్లీకి నాకు చెల్లెల్ని ఇస్తున్నాం, సారీ మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మంగ్లీ బయటకు వచ్చి అసలు మాకు సంబంధమే లేదు, మధుకు నాకు సంబంధం లేదు, ఫస్ట్ మాట అది అబద్ధం. రెండోది అసలు మా చెల్లెల్ని ఇదిలా బద్నాం చేస్తారా, మేము వాడికి ఇవ్వట్లేదు అని చెప్పి రెండో మాట అబద్ధం. ఆ తర్వాత అసలు సంబంధమే లేని పంచాయతీ పూజారి గారి ఇంట్లో పెట్టడం అవసరమే లేదు. ఇంకోటి ఇది కాకుండా ఈ శివ చౌహాన్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్నాడో అతను నోట్ల గట్ట లెక్క పెట్టుకోవడం, అతనికి సారీ ఈయన చెప్తున్నారే డీసీపీ ముత్తిరెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి, ఆ క్లీన్ చిట్ ఇచ్చారనేది ఛార్జ్ షీట్ కాదు, ఎఫ్ఐఆర్ పెట్టిన రెండో రోజున అసలు ఏం జరుగుతుంది రెండో రోజు కాదు, ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవ్వడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చెప్పండి? 1 month
ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ అయిన తర్వాత ఒకటో రోజు రెండో రోజు అది ఆయన మాట్లాడింది ఆ బయట నెల రోజుల క్రితం చూసాం. discussion కూడా ముత్తుపల్లి గారు చెప్పింది ఆయన మా అదుపులోనే ఉన్నాడు, ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ లో మంగ్లీ పాత్ర తేలలేదు. చాలా క్లియర్ గా చెప్తా. దాని తర్వాత ఏం తేలింది? రమావత్ మధు మంగ్లీ పాత్ర ఉన్నట్టుగా చెప్పలేదు. నంబర్ 1. అలాగే చెప్పడు. అదే కదా ఆయన చెప్పింది మాకు చెప్పడానికి ఎందుకు? ఆయన చెప్పిన మాట ఆ స్టేట్మెంట్ చెప్పాడు తప్ప ఈయన కాల్ రికార్డ్స్ తీసుకున్నాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాను, ఇవన్నీ చూస్తే మాకు ఇంత ట్రాన్సాక్షన్స్ వీళ్ళ మధ్య అయినాయి అని చెప్పి అప్పుడు చెప్పలా. కానీ అది జరిగిన ఈ ఇంటర్వ్యూ వచ్చిన 3వ 4వ రోజు పెద్ద ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. 3 కోట్ల వరకు ఉంటుంది. 7 కోట్ల. సో వీళ్ళ అకౌంట్ నుంచి, రమావత్ మధు అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్ లోకి వచ్చినాయి. శివా చౌహాన్ అండ్ ఓకే వీళ్ళ అకౌంట్ కి వచ్చింది, మంగ్లీ అకౌంట్ శివా చౌహాన్ వచ్చింది. పాప ఆయన చెప్పినట్టుగా మంగ్లీకి సంబంధం లేదు అనుకుందాం. సంబంధం లేదు కంప్లీట్ చేస్తారు. అసలు పాపం మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీకి తెలియకుండా శివా చౌహాన్ చేస్తున్నా అంటే మరి శివా చౌహాన్ పట్టుకొచ్చి చూడండి ఈ ఫేస్ అండి కట్టలు నొక్కి పెట్టేది, ఈ ఫేస్ అండి అని చెప్పి అతన్ని ప్రొటెక్ట్ చేసి, ఇప్పుడు నువ్వు చేసావా లేదా కాదు, దొంగల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నిటికంటే పెద్ద తప్పు. అందులో నీకున్న ఇన్ఫ్లుయెన్స్ సజ్జనర్ గారితో ఫోటో పెడతావు, పెద్ద పెద్ద వాళ్ళందరితో చెప్తావు. సో ఇదేంటిది? ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదా? తప్పుతో పట్టించడం కాదా? మీడియా ముందుకు వచ్చి ఇతరులు నోట్లు లెక్క పెట్టే ఫేసా అంటే నోట్లు లెక్క పెడుతున్న వీడియోలు వచ్చినాయి బయటికి. ట్రాన్సాక్షన్ చెప్తారు, ఈయన చెప్తారు. నేనేమంటున్నా అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పింది కదా, మీరు ఇంత ఎవిడెన్స్ బయటకు వచ్చిన తర్వాత మంగ్లీ ఎందుకు జైలుకి వెళ్ళలేదు? నాకు చెప్పు, దీనికి కావాల్సిన ఆన్సర్ చెప్పు. మీరు సుబ్బారావు ప్రొటెక్ట్ చేశాడని చెప్పి సుబ్బారావు ప్రొటెక్షన్ ఈయన చేస్తుంది ఒక రకమైన ఆరోపణ. సో మంగ్లీకి సపోర్ట్ గా వచ్చాడు అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంగ్లీని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆవిడ నిర్దోషి. లేదు నేను ఆ మాటతో నన్ను చెప్పలేదు. మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎవిడెన్స్ ని పట్టుకుని అడ్వకేట్ సుబ్బారావు గారు కోర్టులో ఇంకో కేసు ఎందుకు, రిట్ పిటిషన్ అని ఒకటి ఉంటది. ఇప్పుడు నీకు క్లారిటీ చెప్తా దేనికోసం పెట్టాలి చెప్తా. ఇప్పుడు సుబ్బారావు గారు ఏమంటున్నారంటే ఒక సిట్ విచారణ కోసం కావాలి. సుబ్బారావు కాదు, నేను కూడా అడుగుతున్నా. పక్కన పెడితే సీరియస్ గా ఒక ఫైట్ చేయాల్సినటువంటి సుబ్బారావు ఎందుకు లేదు? ఇప్పుడు ఆయనకు అర్థమయ్యేలా నేను చెప్తాను ఎందుకు తెర మీద వేయడం అనేది ఆయన పాయింట్. శేఖర్ భాష గారు, నా పాయింట్ అది కాదు. సుబ్బారావు లేకపోతే నేను చేస్తా, లేకపోతే నువ్వు చేస్తావు. మీడియా ఏం చేస్తుంది? 9 మంది చచ్చిపోతే మన కళ్ళు చూసుకొని కూర్చొని మధ్యలో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి మనం తగ్గిపోతాం. అడుగుతాను కదా, నేను అడుగుతున్నాను. ఒక మహాపురుషులాగా వచ్చాడు కదా, అందరిని వెనకేసుకుని తిరిగాడు కదా, తండాలకు కూడా వెళ్ళాడు. సుబ్బారావు దగ్గర మాత్రమే కాదు కేసులు, మంది పోలీసుల దగ్గరికి వెళ్తే కేసులు వాళ్ళు ఇక్కడ అయ్యంగార్ గారి దగ్గరికి ఇంకా చాలా మంది లాయర్ల దగ్గరికి వచ్చారు. వాళ్ళు చూపించారు నాకు, చూడండి సార్ 160 మంది నా దగ్గర ఉన్నారని చెప్పి వేరే లాయర్ చూపించింది సార్. ఇప్పుడు సుబ్బారావు దగ్గర ఉండేది కేవలం ఆ హిమకాంత్ రెడ్డి ఆయనతో వచ్చిన 20 మంది మాత్రమే. ఆ లాయర్లందరూ 150 మంది ఉన్న లాయర్లందరూ బయటికి ఎందుకు రాలేదు? సుబ్బారావు ఎందుకు రావట్లేదు చెప్పుకుంటున్నాడు అంటున్నా. నా మాట అది, నేను అది వినండి. ఆయన చెప్పాడా లేదా? ఆయన వల్ల మీడియాలో బ్లో అప్ అయింది, అందరూ గట్టిగా ప్రశ్నించడం మొదలెట్టారు. ఆ ప్రశ్నించడం వల్ల ఈఓడబ్ల్యూ లో కొత్త కదలికి వచ్చింది. బట్ ఇది ఇంతటితో ఆగకూడదు, సిట్ వేసేదాకా మనం గట్టిగా సార్. ఇప్పుడు మీకు సిట్ సార్ ఒక మాట గవర్నమెంట్ నేను చెప్తా, ఇగో సిట్ ఎట్లా వేయాలో మీకు క్లారిటీ చెప్తా. ఇప్పుడు సెక్షన్ 226 ప్రకారం రిట్ పిటిషన్ వేసి మన హైకోర్టు నుంచి ఒక సిట్ విచారణకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఒక మాట, సిట్ అనేది గట్టిగా కూర్చుంటే మీడియాలో ధర్నాలు జరిగితే అపోజిషన్ పార్టీ బయటకు వచ్చి ఇది చేస్తే ఖచ్చితంగా వేస్తారు. నా మాట వినండి సార్, నేను చెప్పేది నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఒక్క మాట ఒక్కసారి ఆగండి. చాలా సార్లు నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది. దీనికి కోర్టులో వెళ్ళి కేసు చేస్తే వర్క్ అవ్వదు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు అంటే అది పొలిటికల్ లీడర్ కొడుకు కాబట్టి వాళ్ళ మధ్య సిట్టేస్తారు. 9 మంది చచ్చిపోయారు. శేఖర్ భాష గారు నా మాట వినండి. చెప్పారు ఇప్పుడు 9 మంది చనిపోతే ఎందుకు సిట్ నేను అదే చెప్తున్నా. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ కావాలని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది అనుకుందాం, లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఓకే, ఇవ్వనప్పుడు మన హైకోర్టు అప్రోచ్ చేసి కూడా సిట్టా సిబిఐ సిట్టింగ్ జడ్జితో మనం ఇన్వెస్టిగేషన్ చేయాలని మనం ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్ స్టెప్
సుబ్బారావు ఎందుకు తీసుకోలేదు? సుబ్బారావు ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయకూడదు, నువ్వెందుకు చేయకూడదు, ఆ కేసు టేకప్ చేస్తుంది సుబ్బారావు, బయట ఏ కేసు టేకప్ చేశాడు? అడ్వకేట్ సుబ్బు వాళ్ళకి న్యాయం చేస్తాను, మీకు ఏదో రకంగా హామీ మీ ఇచ్చిందండి. డబ్బులు మీకు ఇప్పిస్తానో లేకపోతే నా లేదు, ఇప్పుడు సుబ్బారావు వెనుక నేను ఎందుకు పడతాను? లీగల్ గా కాకపోయినా మధ్యవర్తిగా ఉండైనా సరే మీకు న్యాయం చేస్తానని చెప్పి తిరిగి సరే ప్రతి వీడియో ఛానల్ కి తిరిగి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. ఇప్పుడు సరే ఆ సిట్ వేసేదేదో, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, పొలిటికల్ సొల్యూషన్ అంటే ఎంత త్వరగా సిట్ వేస్తున్నారు అనేది. ఇప్పుడు కోర్టులోనే ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యమో ఏదో ఇంతమంది చచ్చిపోయారు సార్, ఇప్పుడు ఒక కేసులో అంత వేగంగా సొల్యూషన్ వచ్చింది, దీంట్లో 9 మంది చనిపోయారు, నేను తండాకి వెళ్ళాను, నా ప్రత్యక్షంగా ఒక అమ్మ బాధ నేను చూశానని చెప్పి ఆయన ఫైట్ చేసిన మంచి ప్రశ్న. ఇది సుబ్బునే ఎందుకు చేయాలి ప్రపంచంలో? ఈ విషయంలో నేను సుబ్బునే ఎందుకు టార్గెట్ చేస్తున్నా చెప్పండి. నాకేం తెలుసు, నేనే కాదు, కొన్ని వందల మంది తప్పు, కొన్ని వందల అంటే నేను ఈ సుబ్బుని టార్గెట్ చేయకపోతే నా మీద కేసు పెట్టాడు కదా, అంటే ఉత్తి పుణ్యానికి నా మీద కేసు పెట్టిన సుబ్బు చెప్పండి. నేనేమంటున్నా అంటే కొన్ని వందల మంది, వేల మంది లాయర్లు తెలంగాణ రాజ్యాంగంగా ఆంధ్ర వ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడను నేను. అందరూ కాని ఫేమ్ సుబ్బు ఎందుకు అయ్యిండు అంటే ఈ కేసు నేను టేకప్ చేసిన డ్రామా చేసిండు. తప్పు, ఈ కేసుని నేను టేకప్ చేసిన డ్రామాలు చేసిండు. కానీ ఒక్క పాయింట్ నేను చెప్తా. ఆయన డ్రామా చేశాడు, నిజంగా చేశాడు, ఇది పక్కన పెడితే ఆయన వల్ల ప్రపంచానికి మొత్తం తెలిసింది, పెద్దగా బ్లో బ్లోప్ అయింది కేవలం ఆయన ఇండివిజువల్ ఫేమ్ పెంచుకోవడం కోసం. బిగ్ బాస్ వెళ్ళడానికి మాత్రమే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన బయట తెలియడానికి ఫేమ్ సుబ్బారావు తప్ప కాదు. మంగళ ఏ మాట అయితే అన్నారు సార్, బయటికి అంటున్నారు. ఇప్పుడు ఈయన ఆవిడ పంపించిన మనిషి ఆయన ఎందుకు అనుకోకూడదు? నేను అదే మాట అంటున్నా. ఇప్పుడు సుబ్బారావుని మీరు ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిర్రు, నేను ఎందుకు అనుకోకూడదు? నేనేం ప్రొటెక్ట్ చేయట్లా. మరి నేను మంగళని ప్రొటెక్ట్ చేసినట్టు ఏమన్నా ఏం చేశారు? ప్రూఫ్ అడిగారు కదా, మంగళి గారిని ఎలా అడగడానికి మంగళి అంటున్నారు. తప్పు. మీరు ఇప్పుడే మీడియా ముఠంగా నాకు క్లియర్ గా ఒక మాట చెప్పారు, ఇన్ని ట్రాన్సాక్షన్లు, ఇన్ని కోట్లు, 7 కోట్ల బయటకు వచ్చినాయి, ఇవన్నీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. నా దగ్గర ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ అది కదా. ఆ స్టేట్మెంట్ పట్టుకొని మీరు ఎందుకు రిట్ పిటిషన్ వేసి దీని మీద సిట్ ఎంక్వైరీ కోరట్లేరు అని అడుగుతున్నా. నేనా? మీకు కాదు, ఎందుకు చేయడం లేదు? దీని ఎందుకు అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, మొన్న క్రాంతి గారి ఇంటర్వ్యూలో సుబ్బారావు గారు మాట్లాడిన మాట, సుబ్బారావు నాకు ఇప్పటికీ కాంప్రమైజ్ కాల్స్ వస్తున్నాయి. దయచేసి ఇంటర్వ్యూ చూస్తున్న మహామహా లాయర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడు సుబ్బుని తిట్టడమో లేకపోతే ఇంకోటో ఇక్కడ కాదు, జనాలకు మంచి జరగాలి కాబట్టి ఎవరైనా సరే లాయర్లు, నేను లాయర్ కాదు కాబట్టి మీరు సుముటోగా వీళ్ళ సమస్య నిజంగానే మిమ్మల్ని కదిలిస్తే మీరు వెళ్ళి ఆయన అంటున్నట్టుగా రిట్టేసి ప్రభుత్వంతో ఒక సిట్ అయిపించగలరా, చేయగలరా? మీరు ఇంకో లాయర్లు తీసుకోండి. ఇప్పుడు ఆయనకి నమ్మకం లేదు సుబ్బు మీద, పోనీ వేరే లాయర్ని తీసుకోండి. ఎంతమంది లాయర్లు తీసుకోకుండా దయచేసి విన్న వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచించండి. నమ్మకం లేదు అంటున్నాడు, ఎలా నమ్మమంటారు? మీడియా ఇప్పుడు బయట లాయర్లందరినీ నాది కంప్లీట్ గానీ కదా న్యాయం జరగడం కోసం. సుబ్బైనా ఇప్పుడు నాకు సుబ్బుతో వ్యక్తిగత గొడవలు ఏమైనా తాత మా తాత ఏమైనా కటార్లు వేసుకొని గొడవలే కదా. సుబ్బు షోప్ బిల్డప్ చేశాడని చెప్పేసి అంటా ఉన్నారు కదా, సుబ్బు వల్ల ఏం నష్టం జరిగింది, ఏం లాభం జరిగింది ఫస్ట్ అడుగుతున్నా నేను. లాభం జరగలేదు, లాభం చాలా జరిగింది. లాభం చాలా చెప్తా, అసలు ఆ సుబ్బు అనేవాడు అక్కడ బయటకు వచ్చి ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టి ఆ హడావిడి చేయకపోతే అసలు మంగ్లీ దీంట్లో ఉంది అనే విషయం ఎవరికి తెలియదు. ఈ రోజున అది ఈఓడబ్ల్యూకి వచ్చి ఇంత హడావిడి అయిందంటే మీడియా వాళ్ళందరూ కూడా చాలా గట్టి ఎత్తున వెళ్ళి మైకులు పెట్టండి. వీటన్నిటికీ ఇది బ్లో అప్ అవడం, ఈ బ్లో అప్ అవడానికి కారణం ఆయన. మిగతా విషయాలు పక్కన పెట్టి ఆయన మిగతా వాళ్ళ కేసులు బాధించాడా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు మంగ్లీ విషయం అనేది ప్రపంచానికి తీసుకురావడానికి కారణం ఆయనే. బ్లో అప్ అయ్యి ప్రపంచానికి తెలిసింది న్యాయం ఎక్కడ అని. మీరు దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ ఉన్నా జైలుకి లాగండి సార్, వీళ్ళకి అన్యాయం జరిగింది తెలిసినప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక్క సుబ్బుదేనా, రేవంత్ రెడ్డి గారిది కదా?
నేను చేస్తాను, మన BRS నేను నాయకులు నిలబడతాను, వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క BRS సుబ్బు తప్ప నాయకులు ఏం చెప్పలే. చేస్తున్నారు? అపోజిషన్ ఏం చేస్తున్నారు? నిద్రపోతుందా? సార్, వినండి. వాళ్ళు బండి సంజయ్ గురించి మాత్రం అడుగుతారా, దీని గురించి అడగరా? సార్ నా మాట వినండి. ఇప్పుడు ఏం సార్ చేస్తున్నారు ఒక వీళ్ళంతా? సుబ్బు, దీన్ని ముందు తెచ్చింది ఒక సుబ్బు కాబట్టి నేను సుబ్బుని అడుగుతున్నాం. మనకు కావాల్సిన నేను solution నేనే న్యాయం చేస్తా సుబ్బుని అంటున్నాను. బదనాం చేయడమా? హా? మనకు కావాల్సిన సొల్యూషన్ న్యాయం. సుబ్బుని బదనాం. Solution. ఆ, మనకు కదా, కావాల్సిన solution కదా కావాల్సింది. Solution. Solution Solution కి కావాలంటే రాష్ట్ర మరి సుబ్బు ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అనుకుందాం. సార్ ఇందాక ఇప్పుడు మీరు చెప్పించిన దేనికోసం ఆడియో. చేతులు ఎత్తేస్తానండి? అవును, దేనికోసం ఎత్తేసాడు? ఆయన ఎత్తేసాడు. ముంగడికి వచ్చి చేతులు ఎత్తేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోవద్దు. ఇంకో దేనికోసం లైన్ తీసుకోండి. ఊరుకుంటాము? చేతులు ఎత్తేసాడంటే మీకు ఏమైనా అనుమానం ఉందా ఇది నా డబ్బులకి లొంగిపోయాడని? డబ్బులకి లొంగిపోయి ఆ మాట చేతులు చెప్పండి, ఎత్తేసి- శేఖర్ భాష. డబ్బులు లొంగిపోయి చేతులు ఎత్తేసిన మేము అనుకోవద్దు. అది బ్రహ్మాండంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ అదే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక చిన్న ఆధారం ఉంటే చూపించచ్చు. నేను అనుకోవచ్చు కదా, మీరు నేను ఒక అదే- 5 నేను లక్షలు అదే ఎంతో అంటున్నా. తీసుకొని ఇక్కడికి శేఖర్ భాష వచ్చేస్తారు. ఎవరు అంటారు? మంగ్లీ మిమ్మల్ని పంపించి డబ్బులు మీకు తీసుకొని కూడా డబ్బులు వచ్చారని ఇస్తున్నారు. చెప్పొచ్చు కదా. నేను అదే అంటున్నా. మంగ్లీ గారు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మంగ్లీ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కాదు. లేకపోతే ఇప్పుడే చేశారు కదా, ఇప్పుడే నాకు చూపించండి అన్నారు కదా ఆయన. నేను చెప్పేది ఇప్పుడు వినండి. మళ్ళీ నాకు వస్తున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే బాధితులకు న్యాయం అన్న. ఉమ్. బాధితులకు శేఖర్ భాష చెప్పేది అదే, ఆయన కూడా న్యాయమే కావాలంట. నాకు చెప్పేది నా- ఒక మాట మీకు ఒక్క విషయం సార్, నా చెప్తాను. మాట వినండి, complete వినండి, ఒక అయితే మాట మీకు వినండి. clarity వస్తుంది. నాకు సుబ్బు రావడం వల్ల ఇది ప్రపంచానికి తెలిసింది. అంత దీని- అయినా సుబ్బుని తిట్టాడా, నేను ఇంకో మంగ్లీని తిట్టాడా? protect చేసేవాడిని అయితే మంగ్లీ protect ఎప్పటి నుంచో చేయడానికి చేసేవాడిని. వచ్చాడు. అది డౌటే లేదు. కానీ ఏదో ఒక రకంగా ఈ టాపిక్ అయితే బయటకు వచ్చింది మళ్ళీ. సరే, ఇప్పుడు ఈయన ఒక మంగ్లీ మాట ప్రొటెక్ట్ చేయనివ్వండి, Okay. నాకు ప్రాబ్లం లేదు. నేను But that is ఇప్పుడు good. వీళ్ళకి That is ఇక్కడ good. ఒక చిన్న యాడ్ సార్ భాష గారు. నేను భాష ఇప్పుడు గారు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద మరింత అనుమానం రావటానికి ఈయన చెప్పే మరొక విషయం ఏంటంటే తండాకు వచ్చి ఒక పెద్దావిడతో మాట్లాడి ఆయన అకౌంట్ నెంబర్ వేసుకున్నాడు. సార్ నిన్న మాట్లాడిన విషయం చెప్తా. అదే, హైలైట్ అదే, జోక్ అది. మన వీడియోలో ఏ లేదు లేదు, కదా. మాత్రమే పడ్డాయి. నేను చెప్పేది మన వినండి. వీడియోలో ఒకవేళ సార్ కనుక నాది వినండి ఆ, ప్లీజ్. చెప్పండి. ఫస్ట్ చెప్పేది వినండి. తొందరగా చెప్పండి. నేను మీ క్వశ్చన్ వినడానికి రాలేదు. నేను నా క్వశ్చన్ కి డౌట్ల కోసం వచ్చిన. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడేది ఏమన్నంటే 7,000 పడ్డాయంట అండి. నేను ఆల్రెడీ 7 లక్షలు పడ్డాయంట, 7,000 అయినా చెప్పొచ్చు అని చెప్పిన. నేను మీకు ముందే చెప్పిన 7,000 పడ్డాయంట అండి అన్నాడు. సరే అలా 7,000 పడ్డాయి. సార్ ఏమనంటే 50,000 లక్షలు పడితే ఇస్తారు. 7,000 పడితే ఇయ్యరా మరి? ఇస్తారు. ఎందుకు అంటే ఇంకో 3,000 కలిపి 10,000 కాదు, అండి. 7,000 ముందు 5,000 పడి ఉంటాయి. 5,000 కూడా ఉంటే ఇచ్చారు, రూపాయి పడి ఉంటుంది, అది కూడా ఇచ్చుండొచ్చు కదా. See, ఒక లంచం ఎందుకు ఇవ్వలేదు వచ్చినప్పుడు- అంటున్నా? దేనికోసం ఇవ్వలేదు? మేబీ ఒక లంచం వచ్చినప్పుడు ఒక అంటే 50,000 పడితే ఇస్తారు అయినా కాదు, మీకు ఒకవేళ నిజంగా ఆయన ఈ 50,000 పడదు ఈయన ఉంచుకుంటాడు డబ్బు. అదే ఒక 50,000 10 లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం, వచ్చినాయి అదంతా తినేసాడు అనుకుందాం, మనం ఏదైనా ఒక ప్రూఫ్ చూపించాలి కదా, ఒక ప్రూఫ్ సరే, చూపించాలి కదా. ఇప్పుడు నేను Point అదే ఏంటంటే, అంటున్నా, నేను అదే అంటున్నా. నేను మీరు నిజంగా- క్లారిటీగా మీరు అంటే ఏదైనా సరే ఒక సుబ్బారావు 10,000 ఈ కేసులో ఫైట్ చేస్తున్నాడు. ఒక 10,000 ఎవరన్నా సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే కామెంట్ లో ఆయన పెట్టండి, అయ్యా నేను సుబ్బుకు ఒక 10,000 పంపించాను, ఆయన 7,000 అని చెప్తాడు, ఇది అబద్ధం, ఇదిగో స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు పంపించారు మీరైనా సరే టచ్ చేసి ఉండొచ్చు కదా. మీరు ఒక 10,000 పంపించి నేను 10,000 పంపించాను సార్, ఆయన 7,000 నా 10,000 ఎక్కడ పోయింది సార్, ఇప్పుడు నన్ను అడగచ్చు కదా. సార్ నేను అడగడానికి కొన్ని క్వశ్చన్ అడగడానికి వచ్చిన. నాకు మీరు clear పైసా అయిపోయింది. పంపించారా? నేను చెప్పేది నేను ఆ వీడియో తర్వాత చూసిన. నేను ఏమంటున్నా అంటే అడ్వకేట్ సుబ్బారావు గారు 7,000 అయితే పడ్డాయి, ఇంకొక 3,000 చేతితో కలిపిండా. మీలాంటి దయా జాలి గుణం ఉన్న పాప ఆ ముసలావిడికి సాయం చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 3,000 యాడ్ చేయండి, 10,000 అని ఇప్పిద్దామని వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా వచ్చి ఆ 7,000 ఇంకో 3,000 యాడ్ చేసి ఇవ్వచ్చు కదా. ఇవి 5 నెలలు అయింది. 5,000 ఆ 7,000 ఇవ్వలేకపోతాడు, ఇంకా 1,00,000 రూపాయలు పడితే ఏడిస్తాడు. తండాకి వెళ్ళొచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? మీరు కూడా వెళ్ళారు కదా భాష గారు? 3 months ఆ? 2 నెలలు 2 నెలలు అయింది సార్, 3-4 నెలలు ఈ స్టార్టింగ్ అంటే ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డేట్స్ ఉంటాయి. సార్ నేను ఒక క్లారిటీ ఇస్తా. నాకు ఈ సార్ క్లియర్ గా నాకు మంగ్లీని ప్రొటెక్ట్ చేయడానికి సార్ 10 సంఖ్యలో జనాలు చచ్చిపోయారు. ఓకే, తల్లి పోగొట్టుకొని బిడ్డ నాది కంప్లీట్ గానే సార్. వెళ్ళి అడిగినప్పుడు ఫస్ట్ నాది వాళ్ళు కంప్లీట్. పచ్చిబూతులు ఎవరిని తిట్టారు? ఈడ పాయింట్ మంగ్లీని ఏంటంటే తిట్టారు. మీరు బంగ్లీ చెప్పడం వల్ల చెప్పేది ఈయన చెప్తారు నేను కదా, ఈయన ఏం శేఖర్ చెప్పాడు? భాష బంగ్లీ గారు, మా- నేను చెప్పేది మా ఆయన జాతికి పేరు బంధు సుబ్బారావు- తెచ్చిన మహిళ, సుబ్బారావు, నేను చెప్పేది వినండి. అందుకనే వాళ్ళు నమ్మి పెట్టారు. చెప్పేది వినండి సుబ్బారావు గారు, నేను మా శేఖర్ భాష గారు నా మాట వినండి. బిడ్డని పోగొట్టుకుని ఒక తల్లి, ఓకే, తండ్రిని పోగొట్టుకుని ఒక అర్థమైంది. బిడ్డ, అంటే అక్కడ ఆకలి చావులు. ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం కూడా లేక కుటుంబాలని రోడ్ల మీద పడ్డాయండి. మంగ్లీ ఎవరు బహిరంగ దీంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటే బహిరంగ ఉరిదీయండి. నేను ఇప్పటికీ కూడా ఈ కేసులో మీకు ఎలాంటి విషయాలు కావాలి, ఎలాంటి సపోర్ట్ కావాలి నేను చేస్తా. మీరు బయటికి లాగండి అంటున్నా. మంగ్లీ సపోర్ట్ నేను ఒక క్లారిటీ సైడు కాన్స్టిట్యున్సీ దేవరకొండ మాది. ఓకే, నాకు కావాల్సింది మా కాన్స్టిట్యున్సీ గురించి. మంగ్లీ ఎవరో గురించి నేను వచ్చి భజన చేయడానికి నీకు రాలే. మంగ్లీతో నాకు సంబంధం కూడా లేదు. నేను అనేది ఏంటంటే ఒకవేళ దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ ఉంటే బహిరంగంగా ఉరిదీయండి, నేను అందరికంటే ముందు నేను ఉంటా అంటున్నా. మీరు వచ్చి దీంట్లో మంగ్లీ ఉందని చెప్పేసి వెళ్ళిపోవడమేనా?
తేల్చాల్సింది పోలీసులు కదా. తెలుసాల్సింది పోలీసులు కదా. Investigation మీరు ఎవరు చెప్పారు? ఈ కేసు ఎవరు చెప్పారు? సార్, నేను చెప్పేది దేవరకొండ వినండి. నియోజకవర్గంలో ఈ పలుకుతాండలో సుబ్బారావు ఉండే ఈ విషయం ప్రజలు చెప్పారు. చెప్పేది వినండి సార్. అది చెప్పిన చెప్పింది దాన్ని కదా. మీడియా వాళ్ళు చూపించారు, ప్రశ్నించారు. చెప్పిన నేను చెప్పలా. తర్వాత- చెప్పిన మీరు తర్వాత- చెప్పారు, మీరు చెప్పారు. సార్ చెప్పిన తర్వాత సుబ్బారావు గారు దీనికి ఎంతవరకు ఫైట్ చేసిండు ఒక్క మాట నాకు చెప్పు. ఇగో సుబ్బారావు ఆడికి అన్న చెప్పిన తర్వాత- సుబ్బారావు అప్పారావు వదిలేయండి అరే మళ్ళీ సార్ ఇప్పుడు ఆడికి సుబ్బారావు గారు ఆడికి పోయి వాళ్ళ ముఖాలు చూపించి ఫేమ్ అయ్యిండు. ఇంతకుముందు సుబ్బారావు ఎవరికి తెలియదు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సుబ్బారావు అంటే హాట్ టాపిక్. అరే లాయర్లలో లాయర్ సుబ్బారావు ఉత్తమమైన లాయర్ అని తీసుకొచ్చు. ఓకేనా? ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళ తరపున అసలు ఫైటే చేయలేదు, ఒక కేసు టేకప్ చేయలేదు, నువ్వు ఏమీ చేయలేదు, బయటకు వచ్చి సుబ్బారావు అని అదే స్టాండ్ లో ఉన్నారని అంటే అయిపోతుందా? దీన్ని బయట ఫస్ట్ దాని గురించి ఎంతవరకు కొట్లాడినావు బయట చెప్పు. ఇప్పుడు ఈ రోజు స్టేటస్ ఏంటనేది ఆయన ఎందుకు చెప్పలేదు? వదిలేండి. సుబ్బారావు నిజంగానే ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? సుబ్బారావు కాకపోతే ఇంకో అప్పారావు చూసుకుందాం కదా. ఆ సుబ్బారావు అప్పారావు ఎందుకు పెట్టట్లేదు మరి? ఇది నా వల్ల కావట్లేదు, నాకంత ప్రాక్టీస్ లేదు, నేను senior ని కాదు. సుబ్బారావుతో నాకేం పని? ఇప్పుడు మీరు పెట్టుకోండి, మీరు పెట్టండి, మీరు అదే పెట్టండి. సరే, ఇప్పుడు అది నేను ఇక్కడ ఫైనల్ వచ్చిందంటే ఇప్పుడు ఒక మనిషి మన brother ఏదో మాట్లాడదు శ్రీనివాస్. మేము డబ్బులు పెట్టుకుని వాదించుకునే స్థాయిలో మేము లేము. అది సుబ్బారావు గారు ఆల్రెడీ మన సంపద వాళ్ళిద్దరు మాట్లాడుకొని నేను ఆల్రెడీ ఫ్రీగా చేస్తా అన్నారు. సరే ఫ్రీగా చేస్తారేమో సరే, నేను 20 సార్లు ఫోన్ చేసిన చేస్తాడేమో అని. ఎవరికి? సుబ్బారావు గారు ఓకే. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓకే. వేరే వారిని ఏం సంప్రదిస్తాం మేము? ఇంకొకటి ఏంటంటే బాధితులు తల ఒక సుబ్బారావు గారు నేను మీకు సాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు కాబట్టి ₹1 కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు మంచి లాయర్ అని సార్ ఇప్పుడు చెప్పి పెడతా అంటే ఆశపడతారు, కొడతా అంటే భయపడతారండి. సుబ్బారావు నేను చేస్తా అన్నాడు, చేస్తాడేమో అని మా డబ్బులు మా మాట ఏమో ఎంతో ఇంకో మాట కూడా చెప్తా. నేనేమంటా సార్, సుబ్బారావు దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎన్నుకున్న నాయకుడు కాదు. ఆ ఏరియాకి సంబంధించిన పోలీసు ఎందుకు పోయిందండి? కాదు, ఇప్పుడు అధికారం ఏంటి అంటే ఆయన advocate కదా? ఆయన మాట చెప్పాడు మీడియాలో కాబట్టి నువ్వు చేయాలి కాదు. ఆయన అడ్వకేట్ కాబట్టి నువ్వు చేయాలి కాదు. ఆయన అడ్వకేట్ కదా. నువ్వు నిజంగా ఫీజు ఇచ్చుంటే రై ఇదిగో ఇచ్చా ఏం పిస్తున్నావు వీళ్ళకి కావాల్సింది ఫీజు అంటే డబ్బులు ఇస్తే మనకు రైట్ అంటారు మీరు. అడగడానికి ఓటేసావు, నీకు హక్కు ఉంది. ఇప్పుడు మీకు సుబ్బారావు చెప్పిండా ఏంటిది? నాకు ఫీజు ఇస్తే చేసేవాడిని, ఇలా ఇవ్వలేరు కానీ చేయట్లేదు. మీకు అడిగే హక్కు ఏంటి అని అంటే రైట్. సుబ్బారావుకి చేయాలనుకుంటే నేను అడిగే నాకు లేదండి. ఎవరికైనా రిట్ అయ్యండి సిట్ అయ్యండి అంటారు కదా మీరు. సుబ్బారావు దేవరకొండ పోయే హక్కే ఉంది అని అడిగినా నేను. ఆయన క్లయింట్లు ఉన్నారా? ఆయన క్లయింట్లు ఉన్నారా? ఒక మాట చెప్తా, చెప్పండి. సుబ్బారావు నేను ఆ రోజు ఇద్దరం కలిసి అన్న విషయం మీకు ఎలాంటి న్యాయం అంటే మనిషి చచ్చిపోయాడు అని చెప్పారు. నష్టపోయాను. మీరు సుబ్బారావు అప్పారావు తీసుకొస్తున్నాడు. సుబ్బారావు తీసుకొచ్చి ఏ విధమైన న్యాయం కావాలి? అసలు మీరు ఎవరితో న్యాయం కావాలని కోరుకుంటూ చెప్పండి. సంవత్సరం అయింది. ఇప్పుడు ఎంత పెట్టారండి? నేను 25 లక్షలు పెట్టినానా. ఇప్పుడు నా ఫోన్ చూస్తే ఏం రింగ్ టోన్ వస్తుంది చూడు. స్విచ్ ఆఫ్ ఏమంటది? స్విచ్ ఆఫ్ రింగ్ టోనే స్విచ్ ఆఫ్. నెంబర్ లేదు మనోడు. ఇప్పుడు చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళు నిజంగా రింగ్ టోన్ అనుకుంటారు. బ్యాంక్ లోన్ తీసుకున్నా, 2 క్రెడిట్ కార్డులు, 2 బ్యాంక్ లోను, గోల్డ్ లోను, ఇక వేరే వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని లాస్ట్ కి సరే 4 సంవత్సరాలు. మీరు డబ్బులు పెట్టేటప్పుడు మంగ్లీ మీ ఊరికి రావటం, డబ్బులు పెట్టండి అని చెప్పి చెప్పడం చూసారా మీరు? మంగ్లీ వచ్చిన తర్వాతనే నేను ఇందులోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కావాలంటే మంగ్లీ అయితే ఎప్పుడైతే ఊరికి వచ్చింది అది డేట్ చూడండి, కనుక్కోండి. దాని తర్వాత నా దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్ చూసుకోండి డేట్. దాని తర్వాత మంగ్లీది వచ్చిన తర్వాత అమీర్ పటేల్ అనేటోడు, అమీర్ పటేల్ ఆయన బాంబేనో ఏదో ఓకే ఒక అమీర్ పటేల్, అభిషేక్ నాయక్ వీళ్ళందరూ కలిసి, మధు వీళ్ళందరూ కలిసి మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ అమీర్ పటేల్ తోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి మధు అనేటప్పుడు 16 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన చెప్పిండు. పబ్బు కూడా కడతామని చెప్పారు. పబ్బు ఇవన్నీ చెప్తే సరే నిజమే వాస్తవం అయి ఉండొచ్చు అని చెప్పి మేము తర్వాత ఇప్పుడు మంగ్లీ ఉంది కాబట్టి మీకు ఒక నమ్మకం ఉండి డబ్బులు ఇచ్చారు అంతేనా? అవును. ఓకే. లేకుంటే మేము మా ఊరికి ఎందుకు వస్తుంది అన్న మంగ్లీకి సంబంధం? ఇప్పుడు మధు ఎక్కడో చిన్న చిన్న పని చేసుకున్నాడు, ఈ పరిచయం చేసింది అభిషేక్ నాయక్. ఇప్పుడు న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలి? ఒక మాట చూస్తున్న ప్రజలు, మీడియా, ప్రభుత్వం ఎవరైనా ఉంటే ఒక ఆయన చనిపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఎంత బాధపడుతున్నారు సార్. రేపు ఈయనకి అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఆయన ఇప్పుడు అందరూ వచ్చి ఏమని తిడతారు, అరే తీసుకున్నప్పుడు సిగ్గులేదా,
ఇప్పుడు ఇవ్వకుండా దాక్కుని తిరుగుతున్నావు అని చెప్పి పచ్చి బూతులు తిరిగితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవాడు. కొంతమంది అయితే హార్ట్ అటాక్లు వచ్చిపోయిన వాళ్ళు. కొంతమంది ఎంతమంది చచ్చిపోతే మీరు సిట్టేస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఆయన రిట్లు గిట్లు ఎవరు రాడు. ఏ సుబ్బారావు అప్పారావు కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం ఏం చేస్తుందని నిద్రపోతుందా? ఈయన రేపు ఈయన లాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే మీరు సిట్టేస్తారు చెప్పండి? కానీ ఇంకొక మాట, ఇప్పుడు వీళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత మనం దీన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు? మీకేమైనా క్లారిటీ ఉందా? సార్ నేను చెప్తా. రైట్, నేను ఫస్ట్ నుంచి సుబ్బుతో కూడా నాకు అదే పంచాయతీ. సుబ్బుకు కూడా సార్ ఇది అవ్వదు, పొలిటికల్ సొల్యూషనే కావాలి మనకి. మీకు కూడా చాలాసార్లు చెప్పేది పొలిటికల్ సొల్యూషన్ తోనే వర్క్ అవుతుంది. ఇది మీరు కోర్టులో కేసు వేసిపోతే ఎన్నాళ్ళు ఇది కూడా లేదు. అది సివిల్ సిచ్యువేషన్. బట్ మీరు కనుక ఇది గట్టిగా ఇప్పుడు బండి సంజయ్ గారి అబ్బాయి విషయంలో ఏదో ప్రేమ విషయంలో ఇప్పుడు నేను ఒక మాట వాళ్ళు దీనికి 9 మంది చచ్చిపోతే ఎందుకు ఏరు? ఇప్పుడు అడిగా నేను మీడియా బ్రదర్ చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని ఎవరన్నా మీడియా లైవ్ చచ్చిపోవాలా మీకోసం? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే అదే మ్యాచ్ ఇప్పుడు మొన్న ఈశ్వర్ అనే వ్యక్తి ఎలా అయితే కంప్లైంట్ చేశాడో అదే విధంగా అదే ఇన్ఫ్లుయెన్స్ తోని లేదా అదే తీసుకొని వీళ్ళ కాన్స్టిట్యూన్సీ లో లేదా వీళ్ళు నియర్ బై పిఎస్ లో కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా దీని మీద ఒకటేసారి ఒక 5-6 ఎఫ్ఐఆర్లు 10 ఎఫ్ఐఆర్లు అదే ఎఫ్ఐఆర్ చేయడం లేదు. అయితే ఎందుకు చేయరు? మనం చచ్చిపోతామని పోలీసులు నిలబడాలి. మీరు మనం న్యాయం కావాలనుకుంటే అప్పుడు ఇప్పుడు సరే నేను మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి వస్తారు. మీరు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిటిషన్ వచ్చి 1.5 సంవత్సరం అయింది. నేను మొన్న రీసెంట్ కూడా పోయినా ఎస్ఐ దగ్గరికి. ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు అయినాయి, మళ్ళీ కేసులు చేయరు అని చెప్పేసారు. సరే అని చెప్పి ఇక్కడ సిఐడి డీజీపీ ఆఫీస్ సిఐడి దగ్గర వెళ్ళి అక్కడ కూడా డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి సార్, మేము దీని ద్వారా ఏమైనా చూపించుకున్నాం బ్యాంక్ వాళ్ళకి, ఇక మాకు కొన్ని రోజులు టైం ఇస్తారేమో అని. మీ ఆల్రెడీ కేసులు అయినా ఇక ఇయర్ అని చెప్పేసి ఆయన కూడా అట్లనే చెప్పేసిండు. నేను సరే కావాలంటే మీకు నెంబర్ ఇస్తాను, ఓపెన్ సీక్రెట్ నీకు చెప్పేస్తా. ఇప్పుడు చెప్పండి. సుబ్బుకి ఏదో సినిమా ఆఫర్ ఏదో వచ్చింది. ఆ సినిమా యాక్టింగ్ డేట్లు ఇచ్చాడు, అక్కడ తిరుగుతున్నాడు. ఫస్ట్ పాయింట్. సో దానివల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ తక్కువైంది అని నాకు అర్థమైంది. ఓకే, వదిలేడు. సుబ్బు కాకపోతే ఆయన చేయలేడు, ఆయన పక్కన. అంటే దీంట్లో సుబ్బు ఫెయిల్ అయ్యిందని మీరు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుందాం. మీకు తృప్తిగా రైట్. ఆయన బయటకు చెప్పొచ్చు కదా. ఆ విషయం సీరియస్నెస్ చూపించిన సుబ్బు నేను ఇప్పుడు వేరే బిజీలో ఉండిపోయాను. ఇప్పుడు ఆయన 100 తిట్టుకుంటే ఆనందంగా ఉందంటే తిట్టుకోండి, నాకు సొల్యూషన్ కావాలి. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మంగ్లీ గారి మీద బాధితుల తరపున కేసు చేయించాలంటే ఇప్పుడు కూర్చున్న చోట నేను 10 కేసులు చేయించగలను. ఎక్కడ నేను చేపిస్తా. నేను ఇప్పుడు ఈయన మాట్లాడిన ఎస్ఐ తో నేను మాట్లాడితే ఖచ్చితంగా కేసు అవుతుంది. ఎందుకంటే నేను ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడడం నేను అదే చెప్తున్నా. అట్లా చేపిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఏ అడ్వకేట్ వచ్చి లేదా సుబ్బారావు గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? సుబ్బారావు పక్కన పెట్టండి, తీసుకొస్తా ఆ గ్యారంటీ. నేను వేరే అడ్వకేట్ చెప్పండి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ తో నేను మాట్లాడతాను. ఇవాళ నాకు తెలిసిన మంచి అడ్వకేట్లు ఉన్నారు, ఆయన మాత్రమే కాదు. మాట్లాడదాం. ఆ అడ్వకేట్లు బయటకు వచ్చి ఇప్పుడు ఇవాళ నుంచి అడ్వకేట్ సుబ్బు అనేది దీంట్లో లేడు, అటాచ్మెంట్ లేదు, కేసు తీసుకోలేదు, వీళ్ళకి సంబంధించి లేదు. ఆయన హేమకాంత్ రెడ్డి అండ్ వాళ్ళకి హేమకాంత్ రెడ్డి కూడా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సుబ్బారావు పెట్టిన కేసు అసలు ఈ మైక్రో ఫైనాన్స్ కేసు కాదు. క్లియర్ గా మీరు ఒప్పుకున్న విషయం ఇది. ఆయన మీద బెదిరింపులు మనం చూడకపోతే అయితే నేనేమంటున్నా అంటే నిన్న మీరు మాట్లాడిన ఇంటర్వ్యూలో సింపుల్ అంటే నేను కూడా బాధితున్నే, నేను బయటకు వచ్చి మాట్లాడితే మంగ్లీ నన్ను పిలిపించి నా డబ్బులు నాకు ఇస్తారేమని సార్ చెప్పిండు మిమ్మల్ని ఉద్దేశించి. నేను ఏమంటున్నా అంటే నాకు కావాల్సింది మంగ్లీ గారిని ప్రొటెక్ట్ చేయడం కాదు. అసలు మంగ్లీ నాకు నేను అదే చెప్తున్నా, ఒకవేళ దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ అయి ఉంది అని తెలిస్తే మీకంటే ముందు అంటే దేన్నైనా ఏంటంటే మీ పక్కన కూర్చొని ఆయన చెప్తున్నాడు. అదే సార్ చెప్తున్నాను మీకు. నేను ఏమంటున్నా అంటే మీరు అంటే ఇంత చెప్పినా కూడా మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకున్నారా? లేదు, నేను చెప్పేది ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రం ఛార్జ్ షీట్లు అదే ఉంటుందని లేదు. అన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది పెద్ద కథ ఉంటుంది. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఎప్పుడు ఇంకో 10 మంది చచ్చిపోయాక ఆల్రెడీ 10 సంవత్సరాలని ఆయన ఇప్పుడు నేను ఇంకొక మాట ఏమంటున్నా, ఇప్పటికే బెదురుతున్నావు. డిఎస్పీ స్వయంగా చెప్తుండు, మొన్న ఫోన్ చేస్తే నువ్వు ఎవరిని అడిగి ఇచ్చినావే అని అంటుండు. ఎక్కడ? ఇదే సిఐడి డిఎస్పీ యూడబ్ల్యూ కాదు, సిఐడి. అక్కడ కూడా ఉంది కేసు, అక్కడ కూడా కేసులు అక్కడ కూడా ఉంది. ఎన్ని చోట్ల ఉంది తెలుసా ఇది? సరే ఇప్పుడు ఈ లెక్కన దీంట్లో నేను నాకు తెలిసిన ఒక లాయర్తో మాట్లాడుతూ చాలా మంది దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మీ మీడియా ఛానల్ ద్వారా వేడుకుంటున్నా, ఇక్కడితోటి వదిలేయండి. మేము
ఎన్ని రోజులు తిప్పలు పడతామో వాడు రావాలి, మేము తీసుకోవాలి, ఇంతే. బాధితుల తరపున మంచి కొట్లాడాలి. వచ్చేటితో అన్న, discussion start అయ్యి, it should ఈ continue విషయాన్ని పైకి until తీసుకెళ్ళి it reaches government. ఈ విషయాన్ని ఎంతో పైకి తీసుకెళ్ళి మళ్ళీ సైలెంట్ కూర్చుంటే అడ్వకేట్ సుబ్బారావు డబ్బులు తీసుకొని మేనేజ్ చేయండి అని మేము అనుకోవద్దా? వాస్తవం కదా? ఈ బాధితుల కోడ్ని ఆయన సంపద వాడుకొని ఇప్పుడు డబ్బు చేసుకున్నాడు. మన అడ్వకేట్ సుబ్బారావు గారు అన్నాడు, అయితే తప్పు. నేను చెప్పేది వినండి. అలాగే ఈ రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు తీసుకొని కామ్గా కూర్చున్నారా? పోలీసులందరూ డబ్బులు తీసుకొని కామ్గా కూర్చున్నారా? తీసుకున్నారు. అడగండి. తీసుకున్నారు. Yes. తీసుకున్నారు. అందులో చాలా మంది పోలీసులు తీసుకున్నారు, రాజకీయ నాయకులు తీసుకున్నారు, అందరూ ఉండొచ్చు తీసుకున్నారు. కాబట్టి అందుకే సో పూర్తిగా తలా కామెంట్ పాప పెట్టాడు. పెట్టాడు. అంతే కామెంట్ ఇది. తీసుకున్నారు. సో డెఫినెట్ గా ఇప్పుడు మంగ్లీ గారు ఈ కేసుని మొత్తం ఇది చేసుకున్నారు. సో ఇప్పుడైతే రాష్ట్ర డీజీపీ గారిని కలిశారు, సజ్జనార్ గారిని కలిశారు, అప్పటి నుంచి ఉన్న ఎవిడెన్స్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. అందుకని ఈ కేసు ముందుకు పోవడం లేదు. అది బాధితుల్లో ఇలాంటి అనుమానం ఉంది సార్. పూర్తిగా కేసుని తారుమారు చేసేసారు, ఆధారాలను కూడా ధ్వంసం చేసేసారు, కేసు ముందుకు పోవట్లేదు. బాధితులు మాత్రం లక్షలు కోల్పోయి చనిపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికన్నా మాస్టర్ స్ట్రోక్ కూడా చెప్తాను నీకు. మంగ్లీ మీద ఇన్ని సీరియస్ ఆరోపణలు రాగానే ఎప్పుడు ఎక్కడా దొరకని మధు ఆయనందరికీ ఆయన వెళ్ళి పోలీసులు సరెండర్ అయిపోతాడు. ఎందుకు? ఎవరిని రక్షించడానికి? ఆమెను రక్షించడానికి ఈయన సరెండర్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా అండి. మొన్నటి వరకు మాకు టైం లేదు. మొన్నటి వరకు మొన్న అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా వచ్చి నేను కాంప్రమైజ్ కాలేదండి, నేను ఈ కేసు ఇట్లానే టేకప్ చేస్తా ఉన్నా, నాకు సైడ్ నుంచి ఇట్లా క్లయింట్లు ఉన్నారు, నా ఆయనకి వచ్చి చొక్కాలు పెట్టి గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ కామ్గా ఉండిపోయారు కానీ నేను కామ్గా ఉన్నాను అంటే మీ ఇద్దరి మధ్య పంపకాలేదు నన్ను తేడా జరిగి ఉండొచ్చు కాబట్టి వీళ్ళిద్దరు విడిపోయారు అనే ఆలోచన మాకు వస్తుంది. సుబ్బారావు గారు నా మీద కేసు పెట్టిండు, అది పెట్టిందా పెట్టలేదా తెలియదు నాకు వాస్తవంగా. అంటే కేసు పెట్టినా 2 నెలల నుంచి చెప్తా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ డౌట్. ఎందుకంటే నేను అడిగా ఐఎఫ్ఐఆర్ కూడా పంపించమని, అది పడక్కర్లేదు. అడ్వకేట్ అంటేనే సుబ్బారావు అంటేనే అడ్వకేట్, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫేమ్ అడ్వకేట్ అనమాట. అంత పెద్ద వ్యక్తి పెట్టిందంటే పంపించండి ఎఫ్ఐఆర్ కూడా అన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చుంటాడు. నేను అదే చెప్తున్నా, అడ్వకేట్ అంటేనే సుబ్బారావు అంటేనే అడ్వకేట్. ఈ రోజు సుబ్బారావు గారు నా మీద కంప్లైంట్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా కానీ ఇస్తే అది నా గౌరవమే. అంత పెద్ద సెలబ్రిటీ ఒక మహేష్ బాబు తర్వాత ఆయన అనుకుంటున్నాను మంచిగా చెడుకు ఈయన కొన్ని అబద్ధాలు చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన నా దాకా రావాలి, ఈ కేసుని ఎందుకు నీరు వారుస్తున్నాడు, డబ్బులు తీసుకుని ఏమైనా అమ్ముడు పోయి పక్కన కూర్చున్నాడు అని ఆలోచన వచ్చింది. బాధితులతో కొట్లాడలేదు. ఈయన ఇక్కడ దాకా రావడం కోసం ఏంటంటే మా బాధితుల బాధని ఆయన క్యాష్ చేసేసుకున్నాడు అన్నది కడుపు. మనం అడగాల్సిన వాళ్ళని అడగడం ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే మీకు సుబ్బారావు నువ్వు పట్టుకున్నావు, మంగ్లీ సపోర్ట్ అని ఆయన పట్టుకున్నాడు. సో ఏదైనప్పటికీ కేసులో ఇంత సీరియస్నెస్ ఉంది సార్. భాష గారు మీరు చెప్పినట్టు చాలా మంది చచ్చిపోతారండి, నాకు తెలుసు కదా, బాధలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, లక్షలు కోల్పోయి. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం చూసాం కదా భాష గారు, తినడానికి తిండి కూడా లేకుండా. నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, అలాగే మంగ్లీ గారిని వేడుకుంటున్నాను. చాలామంది మోసపోయారు. ఇప్పటికైనా ఈ కేసుని త్వరగా పరిష్కరించండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పటికి 10 మంది చనిపోయారు, ఇంకా చాలామంది చనిపోయే పరిస్థితి ఉన్నది. మీరు మంగ్లీ గారు మీరు స్వయంగా వచ్చి చెప్పారు బాధితుల తరపున మేము పోరాటం చేస్తామన్నారు. దయచేసి ఇప్పటికైనా వచ్చి పోరాటం చేయండి మా తరపున. మీ నిర్దోష అయితే మేము కూడా ఒప్పుకుంటాం. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రధాన కారణం ఈ ఎవరైతే ఉన్నారో ఈ మంగ్లీ బ్యాచ్, మధు బ్యాచ్, వీళ్ళందరూ కలిసి మా ఊరికి రావడం జరిగింది. దాంతోపాటు పబ్బు కడుతున్నాం, సిమెంట్స్ పెట్టుబడి పెడుతున్నాం, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బిజినెస్ ఉంది, మీకు కూడా మాకు కూడా లాభాలు వస్తున్నాయి, మీకు కూడా లాభాలు వస్తాయని చెప్పి 10 రూపాయలు మీరు తీస్తామని చెప్పేసి మాకు ఈ విధంగా చెప్పేసి మమ్మల్ని మోసం చేశారు. అందువలన ఇప్పుడు మనిషి అనేది ఆశాజీవి కాబట్టి మాకు ఆశ చూపించడం మేము కూడా నిజమే అనుకుని మేము కూడా ఆశపడ్డాం. కానీ దయచేసి ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించండి. మంగ్లీ కేసుకు సంబంధించి బాధితులకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం జరగాలి. పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతవరకు వచ్చింది, ఎవరు ఎంత తీసుకున్నారు ఏంటన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. అంతిమంగా న్యాయం జరగాలి బాధితులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.